రెవరెండ్ డాక్టర్ సత్యవేదన అయ్యర్ గారు మన మధ్య ఉన్నారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఈ సాయంకాల వేళ మరి మన మధ్యలో బిషప్ అయ్య గారు ఉన్నారు. వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే డీన్ మరి అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, థ్యాంక్ యూ. దీవెన సిస్టర్ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు. అలాగే మరి చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభములు తెలియజేయచ్చు. ఇదిగో మరి హెచ్ఎస్సి యూనివర్సిటీ నిర్వర్తిస్తున్న ఈ యొక్క సాయంకాల తరగతులకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. ఈ దినం కూడా మరి సంఘశాస్త్రాన్ని గురించి మనము గత కొన్ని వారాలుగా నెలలుగా కూడా మరి క్రమబద్ధ వేదశాస్త్రం నుండి అది అధ్యయనం చేస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన కృప చొప్పున ముందుకు వెళ్తున్నాం. దాన్ని బట్టి దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంకాల వేళ ఇలా కూర్చోగలిగామనంటే అది కేవలం దేవుని కృప. మన యొక్క సంకల్పం కానీ మన యొక్క బలం కానీ దాంట్లో ఏమీ లేదు. ఆయన పిలిచి ఆయన ఆహ్వానించి ఆయన మనకు మరి ఈ మాదిరిగా ఈ వెసులుబాటు కలిగించిన దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో పేర్లతో కూడా అందరికీ పేరు పేరున మరి ఈ యొక్క శుభములు తెలియజేయుచున్నాను. నా కోరిక ఏంటంటే మీ పేర్లన్నీ కూడా ఉచ్చరించి మీకు శుభాభివందనాలు తెలియజేయాలని. కొన్ని పేర్లు అయితే రాశాను. సిస్టర్ డి విజయలక్ష్మి గారు, సిస్టర్ ఏ జ్యోతి గారు, సిస్టర్ అనిత గారు, బ్రదర్ బంగారు బుజ్జయ్య గారు, అలాగే బ్రదర్ చిట్లరాజు గారు, సిస్టర్ దీవెన గారు, అలాగే బ్రదర్ జీవన్ కుమార్ లింగాల, బ్రదర్ జాన్ విక్టర్ సనా, బ్రదర్ జాన్సన్ రాపాక, సిస్టర్ జ్యోత్స్న రాణి గారు, బ్రదర్ కె రాములు గారు, సిస్టర్ మాధవిలత గారు, సిస్టర్ మూపర్తి అహల్య, మరి అలాగే సిస్టర్ పద్మిని, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ అంతా కూడా మరి పేరు పేరున మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈచ్ వన్ క్యాచ్ వన్ అనే నినాదం మనకు ఉంది కదా. ఎందుకు చెప్పానంటే ఈచ్ వన్ మనం క్యాచ్ వన్ చేస్తే ఇది కాస్త 30 కాస్త 60 అవుద్దని నా ప్రగాఢ నమ్మకం. అవునని ఎవరు ఆమెన్ చెప్తారా? ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో చాలా సంతోషం అండి. ముగ్గురులో సంతోషించి 30 అయ్యారులే అని కాదు, కానీ ఎందుకు పేర్లు పిలిచానంటే మీరందరూ పిలిచిన వాళ్ళు కూడా ఈచ్ వన్ క్యాచ్ వన్ చేస్తారనే నమ్మకం నాకు ఉంది. ఇప్పటికీ సమయం పోలేదు, సమయం ఉంది, ఇంకా మొదలెట్టుకోలేదు. చక్కటి మరి విషయాలు నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. మెటఫార్స్ గురించి ఆ యొక్క ఉన్నారా ఎవరైనా గత తరగతిలో మనం నేర్చుకున్న విషయాలను టూకీగా కట్టే కొట్టే తెచ్చే అని చెప్పగలరా ఎవరైనా? ఆన్లైన్లో చెప్పిన పాఠం గురించే నేను అంటున్నాను. ఆఫ్లైన్లో నేను మరి హెచ్ఎస్సి యూనివర్సిటీకి వచ్చి అక్కడ మాట్లాడిన విషయాలు ఏం కాదు. Can somebody tell me what was taught in my last class? Yeah, Pastor garu. Yeah, please. Pastor garu, సంఘం యొక్క రూపకాలు. ఎస్. దాంట్లో ఒక క్వశ్చన్ గురించి అడిగినప్పుడు యేసు చెప్పండి చెప్పండి చెప్పండి. తెలుపుతుంది అనే అంశాల మీద చెప్పాను. రూపకాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి ఫస్ట్. 6 ఉన్నాయి. ఎన్ని మనం ధ్యానం చేసామండి? అన్ని అయినాయి ఫస్ట్ గారు. 5 వరకు ధ్యానం చేసాం ఫస్ట్ గారు. అవును. సంఘము దేవుని మంద అనే వరకు మనము రైట్. సంఘ వధువు దగ్గర మనం ఆ యొక్క పరలోక పిక్చర్ అంతా కూడా తీసుకువచ్చి ఆ 1000 ఏళ్ల పాలన దగ్గర మరి మనం ఆగడం జరిగింది. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నదనే పాట కూడా పాడు. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది పెళ్లి కుమార్తె వలే అని ఆ పాట పాడుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటికి డ్యూ టు పాసిటీ ఆఫ్ టైం వీ హ్యాడ్ టు స్టాప్ దేర్, బట్ వీ విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. అయితే చివరిగా ద్రాక్షావల్లి అని మనం చెప్పుకున్నాం. బ్రాంచెస్ ఆఫ్ ద వైన్, ద్రాక్షావల్లిలోని తీగలు అని ఆ యొక్క మెటఫార్స్, రూపకాలు, సంఘానికి కల రూపకాల గురించి మనము అధ్యయనం చేస్తూ చివరిగా మరి సంఘము ఒక ద్రాక్షావల్లిలోని తీగల వలె ఉండాలి అని మనము 6వది మనము అధ్యయనం చేయలేదు ఇంకా.
ఈ ప్రభుచితం అయితే ఈరోజు చేద్దాము. దేవునికి స్తోత్రం. అందరూ కూడా మీ మీ నోట్స్, మీ పెన్నులు, పెన్సిల్స్ అన్నీ కూడా రెడీగా ఉంచండి. వీలైన చోటంతా నోట్ చేసుకోండి. చదవగలిగేవారు సిద్ధంగా ఉండండి కొన్ని వచనాలు చదవడానికి. మెయిన్గా మనము యోహాను సువార్త 15వ అధ్యాయంలోన ఉంటాం మనము. ఆ తర్వాత కొన్ని 15లో కొన్ని చాలా వరకు చూద్దాము. ఎందుకంటే ద్రాక్షావల్లి అనగానే మనకు గుర్తొచ్చేది అదే కదండి, యోహాను సువార్త 15. దేవునికి స్తోత్రం. మీలో ఎంతమంది పాస్టర్స్గా ఉన్నారు? presently working as pastors? How many of you are there? దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పాస్టర్స్కి ఎస్, ఓకే 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 ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. కొంతమంది మరి ఆమెను చెప్పడం నేను వింటున్నాను. ఏది ఏమైనా దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్గా ట్రైనింగ్ పొందడము చాలా ఆవశ్యకత ఉంది. ఏమేం చేయాల్సి ఉంటుంది పాస్టరు, మరి పాస్టర్ చేయాల్సిన బాధ్యతలు కేవలం మరి అవన్నీ కూడా నేర్చుకొని ఉండాలి. అప్పుడే కదా మనము ఈ యొక్క తర్బీదులో భాగంగా పట్టభద్రులం అవుతున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ద్రాక్షావల్లిలోని తీగలు, బ్రాంచెస్ ఆఫ్ ద వైన్ అనే సబ్జెక్ట్ని ఈరోజు ప్రభుచితం అయితే ముందుకు కొనసాగిద్దాం. 15వ యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలను ఒకరు ఆంగ్లంలోను మరొకరు తెలుగులోను చదువుతారు. ఆ పిదప మరి ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఉంటే, ప్రభువా మీరు మాట్లాడితే ఇదిగో మేమందరం వినాలి అనే దృక్పథంతో ఆయనను వేడుకుంటూ ఆయన సన్నిధి కోరుకుంటూ మరి ముందుకు సాగుదాం. మొట్టమొదటిగా ద బుక్ ఆఫ్ జాన్ 15th చాప్టర్ వర్స్ 1 and 2. అది ఒకరు ఆంగ్లంలోను మరొకరు తెలుగులోను చదువుతారు. ఆ తర్వాత ప్రేరేపింపబడిన వారు ఒకరు 2 మాటలు ప్రార్థన చేస్తారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కెన్ సంబడి రీడ్ ఇన్ ఇంగ్లీష్ వర్షన్ ప్లీజ్? Okay, if nobody is there, I am going to read it out. Yeah, is there? Please. I am the true vine, Yeah. and my Father is the vine dresser. Every branch is in me that does not bear fruit, he takes away, and every branch that bears fruit, he prunes and that. Amen. That it Hallelujah. may bear Yeah. fruit. Yeah. Thank you very much, sister. ఈ యొక్క లేఖనాలు చదివిన సిస్టర్స్కి, అలాగే మరి ప్రార్థన చేయబోతున్న బ్రదర్కి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఒకరు బ్రదర్స్లో ఎవరైనా కానీ ప్రార్థనలు నడిపించండి. హలో, ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాగణుడ, గొప్ప దేవ, భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త అన్న స్తోత్రాలు తండ్రి. మరొకసారి ప్రభా ఈ ఆన్లైన్ థియాలజికల్ క్లాస్ నడిపించిన ప్రభావం బట్టి తండ్రి. మా పాస్టర్ గారు ప్రభా ఏదైతే ప్రభా ఇప్పుడు వాక్యం విత్తబోతున్నారో ప్రభా, దాన్ని ప్రభా మా హృదయం అనే పలకల మీద రాసుకొని ప్రభా 30 60 100 ఫలించే కృపను మాకు అందరికీ దయచేస్తారని నమ్మచ్చు. ఎటువంటి నెట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటారని నమ్మచ్చు. ఈ కొద్ది ప్రార్థన మరలారానే యేసుక్రీస్తు అతి పుణ్యాన మమ్మల్ని అడిగి పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. కాబట్టి మరి ఒకసారి చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు. ఈ యొక్క యోహాను సువార్త 1 నుంచి 12 వచనాలు కూడా మనం చదువుకున్నప్పుడు ఈ యొక్క ద్రాక్షావల్లి గురించిన వివరణ అక్కడ చాలా బాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నా ఉద్దేశము మనమందరం కూడా ఒక ద్రాక్షావల్లిని ప్రాక్టికల్గా పెంచుకుంటే ఆ విషయాలు ఇంకా బోధపడతాయని నా ఆలోచన ఉన్నది. మరి అలాగూ నాకైతే ఒకటి పెట్టాను, అది ఈ కింది నుంచి కూడా పైన టెరెస్కి ఆ పై గార్డెన్లోకి వెళ్ళిపోయింది. అన్నీ కూడా మరి కాపు కాస్తోంది అది. కాబట్టి నాకు ఇంకా అవగాహన, దాన్ని చూసి అవగాహన ఎక్కువ వస్తుంది. చూడండి, చదువుతున్నాను, ఎందుకైనా మంచిది వాక్యాధారం మనకు కనుక. చకచక చదివేస్తాను చూడండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె
ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నాయందు మీరును, మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించిననో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ అందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమించుట అనుటయే నా ఆజ్ఞ. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఇది ఒక రూపకం, ఇది పోల్చబడుతుంది. ద్రాక్షావల్లికి సంఘానికి సంబంధము పోల్చబడుతుంది కనుక ఇట్ ఈస్ ఎ మెటఫోర్. ఇట్ ఈస్ దెర్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ చర్చ్ అండ్ వైన్యార్డ్. దేవునికి అందరూ కూడా మ్యూట్ చేసుకోండి దయచేసి. ఎవరు కూడా అన్మ్యూట్ చేయకండి, ఎవరు చేయకండి, తుది వరకు కూడా చేయకండి. దీంట్లో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం, ఎప్పుడూ నేర్చుకునేదే, కానీ దాంట్లో విశేషంగా థియలాజికల్ ఆస్పెక్ట్స్లో కొన్ని విషయాలు బద్దులమై ఉన్నాము. కొన్ని పదాలు, నా తండ్రి, నంబర్ 1 ఏమిటి అని అంటే నా తండ్రి అనేది మనం చూడాలి. నా తండ్రి అంటున్నాడు కానీ మా తండ్రి లేదా మన తండ్రి అనలేదు. గమనించారా? ప్రభు ఏమంటున్నారంటే నా తండ్రి, అది మనం గ్రహించాలి. చూడండి మళ్ళీ, నా తండ్రి వ్యవసాయకుడు, మన తండ్రి, మీ తండ్రి, అని అనలేదు. కానీ నా తండ్రి అంటే మన తండ్రి అనడం లేదు. నా అనడంలో తండ్రి కుమారుల మధ్య ఒక ప్రత్యేకమైన విశేషమైన అనుభవ సంబంధాన్ని, బాంధవ్యాన్ని కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే కొంతమంది చాలా డీప్గా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు, ప్రార్థనలో ఉండేవాళ్ళు, నిజంగా ఆయన భక్తి పారవస్యంలో ముందుకెళ్ళేవారు నా దేవుడు ఇలా చెబుతున్నాడు అనేస్తారు. ఎందుకంటే అలాంటి సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని నా దేవుడు మీకు చెప్తున్నాడు అనేస్తారు. ఇదేంటి ఈయన దేవుడా, అందరి దేవుడు కదా, మన దేవుడు అనాలి కదా అని ఒక్కోసారి మనకు కూడా కాస్త కించెత్తు బాధ కలగవచ్చు. కానీ ఆ అవినాభావ సంబంధము మూలాన ఆ మాట వచ్చేస్తుంది. నా తండ్రి అనడంలో తండ్రి కుమారుల మధ్య సంబంధ బాంధవ్యం. కాబట్టి తండ్రి కుమారుల దైవిక సంబంధాన్ని కూడా, అలాగే యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ఇది నిరూపిస్తుందని మనం చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి రెఫరెన్సు మనము యోహాను సువార్త 5:17లో కూడా మనం చూస్తున్నాం. ఈ 17లో ఏమంటున్నారు అని అంటే, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. అలాగే మరి 18లో కూడా లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. కాబట్టి ఈ యొక్క ఎలాగైతే దేవునిలో ఎదుగుతూ ఉంటామో అలాగే ఆ ద్వేషము భావానికి కూడా గురవుతూ ఉంటాం. అందరూ మెచ్చుకోరండి. ఎదుగుదల సంభవిస్తూ ఉంటే కొందరికి ఎలాగా ఒక స్టెప్ పైకి వెళ్తూ ఉంటే 4 స్టెప్పులు వెనక్కి అయితే ఆ మధ్యలో నేను కూడా పైకి వెళ్ళిపోవచ్చు కదా అనే ఉద్దేశం ఉంటుందేమో. అందుకని ఆ ఎదుగుదల అందరికీ ఇష్టం ఉండదు. ఎదుగుదల ఉండాలి. దేవుడు అంటున్నది ఏంటంటే మీరు ఎదగాలి, బహుగా ఫలించాలి. ఇందాక బిషప్ గారు చెప్పిన మాదిరిగా ఎక్కడున్న గొంగళి అక్కడ ఉండకూడదు, ఎదుగుదల ఉండాలి అని అంటే, ఎదుగుదల అది జరగలేదంటే మరి ఓకే, యాజ్ ఇట్ ఈస్, స్టేటస్ కో అంటారు చూసారా, ఒక పదం, ఎక్కడున్న స్థితి అక్కడే. కాబట్టి అలా ఉంటే ఎవరికేమి ఇబ్బంది లేదు. ఒక స్టెప్ పైకి కానీ 2 స్టెప్పులు పైకి ఎదిగినట్లు కనిపించిందా, ఇక ఉంది పోటీ. ఇది పోటీతత్వం ఏం కాదు. ఎవరి సువార్త వాళ్ళది, ఎవరి పరిచర్య వాళ్ళది. ఇదంతా ఆ మాటకు వస్తే ఆయన ఉచితంగా ఇచ్చాడు కాబట్టి మనం కూడా దేవుని సేవ ఉచితంగానే చేస్తున్నాం కాబట్టి
దేనికి మనము దీంట్లో పోటీతత్వం అనేది ఉండకూడదు కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 20వ అధ్యాయము 17 కూడా మనం చదువుకుందాం. లూకా సువార్త 2:49లో కూడా ఈ విషయాలను మనం గమనించగలము. అది నా తండ్రి అనేది గమనించాలి. రెండవదిగా నిజమైన ద్రాక్షావళి అని చెబుతున్నట్లు మనం చూస్తున్నాం. నిజమైన ద్రాక్షావళి గమనించారా? యేసు ఎవరు అనంటే ద్రాక్షావళి నేను అని అంటున్నారు. ఇశ్రాయేలు దేశము ద్రాక్షావళితో పోల్చబడుతుంది. మనం ఆయా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క లేఖనాలలో ఇశ్రాయేలును ద్రాక్షావళితో పోలుస్తూ ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు చూస్తే, అలాగే మత్తయి సువార్త 21:33లో కూడా మరి యూదుల మతం ఒకటి ఉంటుంది. యూదుల మతము, వాళ్ళ ధర్మశాస్త్రము, ఇవి జీవాన్ని ఇవ్వలేవు. వాళ్ళు ఏమైనా కానీ వాళ్ళ మతానికి ప్రాధాన్యత, అలాగే ఆ ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత. కడిగేసుకుంటారు ఇలాగా అన్ని కడిగేసి అప్పుడు వెళ్ళి అది ఆ గ్రంథాన్ని ముట్టుకోవడానికి 4 సార్లు స్నానాలు చేసి, అది ప్రాక్టికల్గా ఉంటారు. వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. అలాగే వాళ్ళ మతం అన్నా కానీ వాళ్ళ మత పిచ్చి అని ఉంటుంది చూసారా, అలాగే ఉంటారు. ఆ ధర్మశాస్త్రం అది. కాబట్టి ప్రభువు తన శిష్యులతో ఏకాంతంగా మాట్లాడుతూ, ఎక్కడ మాట్లాడారు ఆయన? 13 నుంచి 17 అధ్యాయాలు మనం చదివినప్పుడు చూస్తాం. మీరు యూదులు యేసులో ఉంటేనే జీవం అని వాళ్ళకి చెప్తారు. మీరు యూదులు కానీ మీరు యేసులో ఉంటేనే మీకు జీవం వస్తుంది. యేసులోనికి రావాలంటే మతములో నుండి ఏం చేయాలి? మతములో నుండి అలాగే ధర్మశాస్త్రంలో నుండి కూడా బయటికి రావాలి. వాళ్ళు ఏమైనా కానీ ధర్మశాస్త్రంలో ఉంటారు, మతంలో ఉంటారు. ఈ రెండిట్లోనే ఉంటారు. వీటిని మించి పైకి రారు, పక్కకి తొలగరు. వాటిని ఖచ్చితంగా తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉంటారు. చూసారా? ధర్మశాస్త్రం మనకు తెలుసు కదండి. కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో, కాబట్టి యేసులోనికి రావాలంటే 2 విషయాలు చేయాలి. మతంలో నుండి బయటికి రావాలి, అలాగే ధర్మశాస్త్రంలో నుండి కూడా బయటికి రావాలి అని యూదులను ప్రభువు హెచ్చరించినట్లు మనం చూస్తున్నాము. ఇక మొదటిదేమో నా తండ్రి గురించి ఆలోచిస్తున్నాము, రెండవదేమో ద్రాక్షావళి, అది కూడా నిజమైన ద్రాక్షావళి. ఈ మూడవది తీగలు మీరు అని చెబుతున్నారు ఈ లేఖనాల్లో. తీగలు మీరు అంటే ప్రతి తీగ దానికదే ఫలించాలి. ఏ తీగ కా తీగకి ఫలాలు రావాలి అని ఆయన కోరిక. అయితే తీగలు బయట నుండి వచ్చి వల్లిలో అంటుకట్టబడలేవు. బయట నుంచి ఒక తీగ తెచ్చి దానికి గ్రాఫ్టింగ్ చేసి దాంట్లో పెట్టేసి టేప్ చుట్టేసినా కానీ అది అతకదు. కాబట్టి ప్రతి తీగ దానికి అదే ఫలించాలి. ఆ తీగలు చూస్తున్నారా? మనం చూస్తాము, ప్రతి దానికి ఒక తీగ వస్తుంది. ఆ తీగకు ఒక మరి గ్రేప్ కాస్తోంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తీగలు బయట నుండి వచ్చి వల్లిలో అంటుకట్టబడలేవు, పడవు కూడా. అక్కడ గ్రాఫ్టింగ్ పనికిరాదు. వల్లిలో ఉండే తీగలు, వల్లిలో నుండే ఆ తీగలు వస్తాయి. ఆ ద్రాక్ష వల్లిలో నుండే తీగ రావాలి. ఆ తీగ వస్తుంది. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, తీగ బయటికి వస్తూ ఉంటుంది. ఆ యొక్క బ్రాంచ్ దగ్గర మరొక బ్రాంచ్ దగ్గర తీగలు బయటకు వస్తూ ఉంటాయి. దానిలో నుండే రావాలి. కానీ నేను ఆర్టిఫిషియల్గా ఒకటి గ్రాఫ్టింగ్ చేస్తాను పాస్టర్ గారు అంటే ఆ గ్రాఫ్టింగ్ పని అక్కడ పనికిరాదు. కాబట్టి ప్రతి తీగ కూడా ఫలిస్తుంది. దానిలో నుంచి వచ్చే తీగ కనుక అది ఫలిస్తుంది. ఫలించని తీగే ప్రభువులో లేనట్లే. అవునంటారా కాదంటారా? ఫలించకుండా ఉన్న తీగ ఏదైనా ఉంటే అది ప్రభువులో లేనట్టే. ఇది రూపకముగా చెప్తున్నాడు, మెటఫర్ ఇట్ ఈస్. కాబట్టి ఫలించుట అనే మాట ఈ అధ్యాయంలో ఎన్నిసార్లు ఉందంటారు? 8 సార్లు. ఈ 15వ అధ్యాయంలో మీరు చూడండి, తర్వాత 8 సార్లు ఫలించాలి, బహుగా ఫలించాలి అని కనబడుతుంది. రోమా 7:4లో కూడా మనము ఫలించుట కొరకే క్రీస్తులో చేరాము అని కూడా రోమీలకు రాస్తూ మరి ఆ మాదిరిగా మనము దేవుని కొరకు ఫలించాలి, ఇతరుల కొరకు ఫలించాలి, అలా మన కొరకు మనం కూడా ఫలించాలి. ఏమండి? ఫలించడం అని అంటే ఈ మూడిట్లో ఏది తక్కువైనా అది నిజమైన ఫలించడము కాదు. ఫలించడము అనేదానికి నిర్వచనం మూడు కలిగి ఉంటాయి, 3 భాగాలు. ఫలించడంలో ఏమిటి చూడండి,
మనము దేవుని కొరకు ఫలించాలి. ఫలించడం అనగానే ఏదో ఫలించండి, దేనికి ఫలించాలి? దేవుని కొరకు ఫలించాలి. నంబర్ 1, దేవునిలో ఫలిస్తూ ముందుకెళ్ళాలి. ఆయనలో ఒక బిరుదు తర్వాత మరొక బిరుదు, లేదా ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు, అలాగున ఏ సంవత్సరం వెంబడి సంవత్సరము, మాసం వెంబడి మాసము, దినముల వెంబడి దినము కూడా. ఎందుకంటే రోజులు బహు సంకుచితంగా ఉన్నాయి. ప్రభు రాకడ ఎప్పుడు వచ్చి పడుతుందో ఎవరికి ఏం తెలియక ఆ పరిస్థితుల్లోనే ఉన్నాం కనుక మెట్టు వెంబడి ఈ రాత్రి గడిచిందా, మళ్ళా రేపటి ప్లాన్ ఇప్పుడే ఈ రాత్రి చేసి ఏమి చేస్తే నాకు ఒక ఎదుగుదల, ఒక మెట్టు పైకి వెళ్తాననే అవగాహనతోనే మనం ప్లాన్ ప్రకారమే, నాన్ ప్లాన్లో ఎప్పుడు ఉండకూడదు. రెండవది ఏమిటంటే ఇతరుల కొరకు కూడా ఫలించాలి. ఇతరుల సహాయార్థము మనం ఉండాలి. ఇతరులకు మేలు చేసే వారిగా కూడా మనం ఫలించుంటేనే ఇతరులను కూడా మనము మేలు చేయగలుగుతాం కదండి. అందుకని ఒకటేమో మరి దేవుని కొరకు ఫలించాలి, రెండవదేమో ఇతరుల కొరకు ఫలించాలి, మూడవది మన కొరకు మనము ఫలించాలి. కేవలం దేవుని కొరకే అయితే కాదు కానీ మన ఫలాలు కూడా మనం ఎదుగుదల చూడాలి. ఇవి మూడిట్లో ఎక్కడైనా కానీ ఏదైనా కుంటుపడిందా, ఎక్కడో ఏదో లోపం ఉందని గ్రహించాలి. ఈ యొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన డయాగ్నోసిస్ చేస్తారు కదా, ఇది ఉంటే ఇది ఉందా 4 ప్రశ్నలు అడుగుతారు. మనం అడిగి దాన్ని వేరే దాంతో పోల్చుకుంటారు. ఆయన పోల్చుకొని ఓహో ఇక్కడ ఇది లేదు కనుక ఇక్కడ ఏదో లోపం జరిగింది అని అక్కడ బిళ్ళ ఇవ్వడానికి, మాత్ర ఇవ్వడానికి ట్రై చేస్తారు. అప్పుడు అది ఆ గ్యాపు బాగవుతుంది. కాబట్టి ఇలాగే ఇక్కడ కూడా ప్రియ దేవుని బిడ్డలారా 3 అంతస్తుల్లో మనం ఎదుగుదల ఉండాలి లేదా ఫలించాలి. ఒకటేమో దేవుని కొరకు ఫలించాలి, రెండవదేమో ఇతరుల కొరకు ఫలించాలి. నేను ఫలిస్తే సరిపోయింది, ఇతరులు కాదు. అది దేవుని తాత్పర్యం ఏమిటంటే మనము బ్రతికి ఇతరులను కూడా బ్రతికించాలి. అబ్రహాము బ్రతికారు అని అంటే అబ్రహాంతో పాటు అనేకులు బ్రతికారు. ఆయన ఆస్తులు కానివ్వండి, ఆయన యొక్క దాసీలు కానివ్వండి, ఆ మాటకు వస్తే ఆయన కుమారుడైన ఇసాక్ గారు కూడా అసలు ప్రపంచంలోనే గొప్ప ధనవంతులు. యోబు గారిని చూసినా కానీ అలాగే ఉన్నారు, యాకోబు గారిని చూసినా అలాగే ఉన్నారు. మీరు ఎవరిని తీసుకోండి, వారు చాలా ధనవంతులండి. వాళ్ళ ఆస్తులన్నీ మనం లెక్క వేస్తే ఈ రోజున్న ఏ కింగ్ కానీ ఎంత పెద్ద సామ్రాజ్యంలో కానీ అంత ధనం లేదు. అబ్బో ఈయన ముఖ్యమంత్రిగా లేదా ఇంత ఆస్తులు కూడా కట్టుకున్నారని మనం అనుకుంటాం, చూసారా అప్పుడప్పుడు. అంతకంటే కూడా ఎక్కువ, కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్. కాబట్టి వాళ్ళ ఆస్తులన్నీ కూడా అలాగా. మరి దేవుడి కోరిక కూడా అదే, మనం బహుగా ఫలించాలి. దేనిలో ఫలించాలి? దేవునిలో ఫలించాలి. నేను లోకంలో ఫలిస్తాను పాస్టర్ గారు, ఈ దేవునిలో అని అంటే నాతో కాదులే. నేను దేవ సన్నిధికి వచ్చి కూర్చొని పాటలు పాడి, ఇప్పుడు పాటలు రాసి, లేదా దేవునిలో ఆనందించి గంతులు వేసే ఆ రోజులు పోయినాయి. నేను అవి చేయను. కానీ నాకు వేరే ఒక ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్లో నేను ఎదుగుతూ ఉంటాను, కావాలంటే ఇతరులకు సహాయం అయినా చేస్తాను అని అంటే అది కాదు. 3 విషయాల్లో ఖచ్చితంగా మనం ఎదగాలి, ఫలించాలి. మొదటిది దేవుని కోసం ఫలించాలి, ఇతరుల కోసం ఫలించాలి, తనకు తానుగా ఫలించాలి. చూసారా, ఇప్పుడు 3 చూస్తూ వచ్చాం. మొదటిదేమో నా తండ్రి అంటారు. కాబట్టి మనం కూడా అలాంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. దేవుడు ఎలాగైతే ఆ మానవ రూపంలో ఉండి నా తండ్రి అనగలుగుతున్నారో, మనం కూడా మా తండ్రి, మన తండ్రి కాకుండా మన పర్సనల్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని దేవునితో అప్పుడు నా తండ్రి అనాలి. ఆ మాట ఆటోమేటిక్గా హృదయాంతరంగా నుంచి నా తండ్రి మీకు చేస్తాడు. ఎక్కడైనా విన్నారా? ఎవరో మాట్లాడుతూ ఆవేశంతో మీరు ఇలా చేయగలిగితే నా దేవుడు ఇదిగో మీకు ఈ పని చేస్తాడు అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. అది ఏమిటంటే ఆ సంబంధ బాంధవ్యం. రెండవది నిజమైన ద్రాక్షావల్లి, ఫలించాలి. మూడవది తీగలు. మీరు తీగలు అనంటే విశ్వాసులే తీగలండి. విశ్వాసులందరూ కూడా తీగలు ఎవరో కాదు, విశ్వాసులందరూ. ఇది సంఘానికి మెటఫోర్గా ఉంది కనుక, సంఘానికి రూపకంగా మనం చూస్తున్నాం కనుక విశ్వాసులందరూ కూడా తీగలు. ప్రతి తీగ దానికదే ఫలించాలి. ఏమండి, ఆయన ఫలిస్తూ ఉంటే దాంట్లో సగం నేను తీసుకుంటా, లాక్కుంటా అనేది అదే అలాంటిది ఉండదు. ఏ తీగ కా తీగ అక్కడ ఫలించాలి. మీరు ద్రాక్షావల్లిని నాటితే మంచిది. మనం అందరం కూడా ఈ క్లాస్ తర్వాత
దేవునికి స్తోత్రం. అయితే అది అంత త్వరగా ఎదగదు, సంవత్సరం పాటు పడుతుంది. మరి దేవుని చిత్తం అయితే ఆ యొక్క నెక్స్ట్ మన దేవుని రాకడ ఆలస్యం అయితే అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి తీగ దేనికదే అది ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీగలు బయట నుండి తెచ్చి వల్లిలో అంటుకట్టబడలేదు, వల్లిలో ఉండే తీగలే మరి వల్లిలో నుండే తీగలు రావాలి. అలాగే కాబట్టి ప్రతి తీగ ఫలించాలి. ఫలించని తీగ ప్రభువులో లేనట్లే. ఒకవేళ ఒక తీగ ఫలించకుండా అలాగే ఉందనుకోండి, అది ప్రభువులో లేదని మనం గ్రహించాలి. ఫలితం లేదు, ఫలాలు లేవు, అలాగే ఉండిపోయిందంటే ఎక్కడో ఒక దగ్గర లోపం ఉంది. దేవునిలో ఆనందించుటలో, దేవునిలో నడుచుటలో, దేవునిలో ఇచ్చుటలో, దేవునికి మరి కృతజ్ఞతార్పణలు చెల్లించుటలో, మరి ఆయనను స్తుతించటలో ఎక్కడో ఒక దగ్గర లోపం జరుగుతుందని, అదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అందుకనే ఫలించుట జరగట్లేదు అనే మాట ఈ అధ్యాయంలో ఎన్నిసార్లు అని చెప్పుకున్నాం? 7 మార్లు కూడా రోమా 7:4లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే తీసి పారవేయబడుట అనేది ఖచ్చితంగా దేవుడు ఆ మాటను ఇచ్చాడు ఇక్కడ. తీసి పారవేయబడుట. చూడండి, తీసి పారవేయుట అని అంటే మనం అనుకుంటాం కదా పూర్తిగానే తీసి కాదు, కానీ ప్రూనింగ్ అని అంటాను చూసారా? ఎవరైనా ఈ డెస్క్టాప్ కాదు, ఏమిటది, టెర్రస్ గార్డెన్స్, ఆ టెర్రస్ గార్డెన్స్ పెంచే వాళ్ళకి ప్రూనింగ్ అనేది ఉంటుంది. ఆ ప్రూనింగ్ అంటే ఆయా సందర్భాల్లో అది తీసుకెళ్ళి ఏదైతే చచ్చుబడిపోయిందో లేదా ఎండిపోయిందో వాటిని అన్ని మొక్కలన్నిటిని చాలా నీట్గా కట్ చేసి తీసివేస్తారు. దాన్ని కత్తిరింపు అంటారా తెలుగులో? కత్తిరింపు. ఆ కత్తిరింపు లేదా ప్రూనింగ్, ఇంగ్లీష్లో మంచి పదం ఉంది ప్రూనింగ్ అని. కాబట్టి ప్రతి తీగ కూడా కొన్ని పనికి మాలిన తీగలు బయటకు తీస్తుంది. ప్రతి తీగకు కూడా ఒక పనికి మాలిన తీగ ఒకటి ఉంటుంది. ఈ పనికి మాలిన తీగలను కత్తిరించేస్తేనే ఫలం వస్తుంది. చూసారా, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత పనికి మాలిన తీగలన్నీ తీయకపోతే ఆ ఫలాలు దానికి రావు, వచ్చేదానికి కూడా రానివ్వదు. కాబట్టి ఆ పనికిరాని తీగను మాత్రం తీసివేయాలి. ద్రాక్ష గెల రావాల్సిన చోట ఉపతీగలు వస్తాయి. ద్రాక్ష గెల రావాల్సిన చోట ఉపతీగ, ఆ ఉపతీగను మనం కట్ చేసేయాలి, ప్రూన్ చేయాలి. వాటిని కత్తిరిస్తేనే ఆ ఫలితం దక్కుతుంది. అది పెంచే వాళ్ళకి తెలుస్తుందిలేండి. ఏది ఆకు కూడా అది చాలా దళసరిగా తయారైపోయి ఆ ఉన్న ఎసెన్స్ అంతా అదే లాక్కుంటూ ఉంటుంది. అలాంటప్పుడు లేత ఆకులను ఉంచి ఆ ముదురు ఆకులన్నీ కూడా కట్ చేయాలి. ఇవన్నీ ఎంతో పని ఉంటుందండి దాంట్లో, చాలా పని. అందుకనే దేవుడు యొక్క ద్రాక్షావల్లి ఉదంతాన్ని అధ్యాయం అంతా కూడా అలా పెట్టినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి వాటిని కత్తిరించేసేయాలి. ఏదైతే ఇక్కడ తీగలు తీసివేస్తానని చెప్పడం లేదు. తీగను పూర్తిగా కట్ చేసి అన్ని తీగలు పోయిన తర్వాత ఏముంటాయి? ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం? తీగలు ఎవరు అని అంటే విశ్వాసులందరే తీగలు కదా. ఆ తీగలందరినీ కట్ చేసుకుంటూ పోతే ఇక ఉండేది ఎవరు? ఒక పాస్టర్ గారే చర్చిలో ఉండాలా? కాదు కదా. విశ్వాసులందరూ ఉండాలి, మరి సంఘ పెద్దలు ఉండాలి, వాళ్ళందరితో పాటు ఈయన మరి సంఘం నడిపించాలి. కాబట్టి ఇక్కడ తీగను తీసివేస్తానని చెప్పడం లేదు, కానీ తీగకు మొలిచిన పనికిరాని తీగలను తీసివేస్తాడు. తీగకు ఒక తీగ మొలుస్తుంది, ఆ మొలిసిన పనికిరానిది ఉంటుంది. మనం అలా గమనిస్తూ ఉంటే తెలుస్తుంది. ఆహా, పనికిరాని తీగ, ఓహో ఇది పనికిరానిది దీంట్లో చేరింది అనేది తెలిసిపోతుంది మనం చూడగానే. మనం ఒక గార్డెనర్గా మనం వెళితే తెలిసిపోతుంది. విశ్వాసులు ప్రభుచే శిక్షింపబడతారు అనే దానికి ఇది సాదృశ్యం. విశ్వాసులు ప్రభుచే ఆయా సందర్భాల్లో రెఫరెన్స్ రాసుకోండి, చూడడానికి సమయం లేదు కానీ ఎవరు కూడా అన్మ్యూట్ చేయకండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుండి 11 వరకు చదివితే మనకు ఈ విషయాలు బోధపడతాయి. దేవునికి స్తోత్రం. ఏం చూస్తూ వస్తున్నాం ఈ 15వ యోహాను సువార్తలో అంటే, ఒకటేమో నా ప్రభువు నా తండ్రి అనే విషయాన్ని గమనిస్తూ వచ్చాము. రెండవది నిజమైన ద్రాక్షావల్లి, మూడవది తీగలు మీరు, అలాగే తీసి పారవేయుట గురించి కూడా చూసాము. నిలిచి ఉండుట గురించి చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? వల్లిలో తీగలు నిలిచి ఉండాలి. ఈ తీగలు వల్లిలోనే నిలిచి ఉండాలి. అప్పుడే అవి సారాన్ని జీవాన్ని మరి పొంది ఫలిస్తాయి. దాంట్లో నిలిచి ఉండకుండా వేరైపోతే మాత్రం సారం రాదు, దానికి మరి వల్లి ఎదుగుదల కూడా కనిపించదు. గ్రీక్ భాషలో
ఒక పదం వాడబడింది. ఎందుకంటే కొత్త నిబంధన అంతా కూడా గ్రీకులోనే ఉంది కనుక అన్ని గ్రీకులో చూడడం మనకు సమయం సరిపోదు. ఒక పదాన్ని మాత్రం తీసుకుందాం. ఆ పదం ఏమిటంటే మెనో, ఎంఈఎన్ఓ, మెనో. గ్రీకులో రాసేవాళ్ళు వచ్చిన వాళ్ళు గ్రీకులో రాసుకోండి. మెనో అనే పదము క్రొత్త నిబంధనలో దాదాపు 118 సార్లు వస్తుంది. ఈ క్రొత్త నిబంధన అంతట్లో కూడా ఈ గ్రీకు భాషలో మెనో, యోహాను సువార్తలో 67 సార్లు మెనో అని గ్రీకులో చెప్పబడింది. ఈ మాట వాడుతున్నాడు. ఈ వాక్య భాగంలో ఈ 15వ ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో 11 సార్లు కనబడుతుంది. ఏమర్థమవుతుంది మీకు? పాస్టర్ గారు ఇన్నిసార్లు ఎందుకు వాడబడింది అని మీరు మాకు చెబుతున్నారు అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు అనంటే ఒక ఉదాహరణ చూడండి. రూతు, ఓర్ఫా చూసినప్పుడు రూతు మరి తను ఆ యొక్క వంశావళిలోనే మిగిలిపోయింది. ఎక్కడి నుంచో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడికో వచ్చి మరి ఆ వంశావళిలో భాగంగా మిగిలిపోయింది. అదే ఎన్నో మారులు ఆవిడ రూతు అని ఆవిడ పేరు ఈ గ్రంథంలో చూస్తాం. ఓర్ఫా గురించి ఎన్ని మార్లు చూస్తామండి? ఒక్కసారి వస్తావా అని అంటే రాను అని చెప్పేసింది, అక్కడికి కట్. ఏమండి, అక్కడికి బైబిల్లో మళ్ళీ ఓర్ఫా పేరు రాదు. ఇక్కడ క్రొత్త నిబంధనలో ఈ మెనో అనే పదము ఏంటంటే వల్లిలో తీగలు నిలిచి ఉండాలనే అర్థాన్ని ఇచ్చే మెనో, అప్పుడే అవి సారాన్ని జీవాన్ని పొంది ఫలిస్తాయనే ఈ దృక్పథంతో వాడబడిన మెనో, ఎంఈఎన్ఓ అనే పదము ఈ క్రొత్త నిబంధనలో 118 సార్లు మెనో అని గ్రీకులో రాయబడింది. అలాగే యోహాను సువార్తలో మాత్రమే 67 మార్లు, అలాగే ఈ 15వ అధ్యాయంలో మాత్రం 11 సార్లు మరి వాడబడుతుందంటే ఏమర్థమవుతుంది మనకి? ఇది నిలిచి ఉండుట యొక్క ప్రాధాన్యత మనకు తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క మరి ద్రాక్షావల్లిలో తీగలు నిలిచి ఉండే దాని ప్రాధాన్యతను ఇన్నిసార్లు ఒక్కసారి కాకుండా చూసారా? మీరు లాక్ చేయడం అని తల్లిదండ్రులు వెళ్ళేటప్పుడు పిల్లలకు ఒరే నువ్వు వెళ్ళి లాక్ చేసిరా అని అంటే, సరే మమ్మీ లాక్ చేసి వచ్చాను అని అంటే, మళ్ళీ చూసావా లాక్ చేసావా మళ్ళీ అంటే మళ్ళీ పరిగెత్తుకెళ్ళి లాగి చూసి మళ్ళీ కాస్త దూరం పోయిన తర్వాత ఆ చివరిలో ఒరే మరి చాలా నువ్వు చేసావా లేదా గుర్తు రావట్లేదు, అమ్మ తల్లి నువ్వు ఇటురా, నువ్వు వెళ్ళి మళ్ళీ చూసిరా పో వాడు చేశాడో లేదో అంటే మళ్ళీ వెళ్ళి, ఎందుకంటే అది తాళం పడిందా లేదా చాలా ప్రాముఖ్యత. ఎన్నిసార్లు అవుతుంది చూడండి. అన్నిసార్లు ఎందుకంటే అది సెక్యూర్గా ఉందా లేదా. ఇక్కడ ఇన్నిసార్లు వాడబడుతుంది అని అంటే వల్లిలో తీగలు నిల్చుండే దాని ప్రాధాన్యతను సంతరించుకుంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసులో నిలిచి ఉన్నాము అనుటకు రుజువులు కొన్ని చూద్దాం. యేసులో నిలిచి ఉన్నారా? ఇప్పుడు ఎవరినైనా చూడగానే మనము వెలిచూపులో కానీ లేదా ఇంట్రిన్సిక్ వాళ్ళను స్టడీలో కానీ ఇతను యేసులో నిలిచి ఉన్నాడా లేదా అని ఈ యొక్క 15వ అధ్యాయాన్ని పురస్కరించుకొని మనం తేల్చి చెప్పగలగాలి. దానికి ఒక 8 యొక్క ఫ్యాక్ట్స్ను మనం గమనిద్దాం. మొట్టమొదటిగా పనికిరాని తీగలు కత్తిరించబడుట. యేసులో నిలిచి ఉన్నాము అనుటకు 8 రుజువులు. ఏమండి అవి రాసుకోండి. 1 పనికిరాని తీగలు కత్తిరించుట. అంటే ఈ 2లో చూడండి, 2వ వచనము ఏం చెబుతుంది మనకు? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలను, దానిలో పనికిరాని తీగలు తీసివేయును. అంటే ఫలింపని తీగ తీసివేస్తాడు, అనగా శుద్ధి చేయబడుతుంది. అక్కడ క్లీనింగ్ యాక్టివిటీ ఈజ్ టేకింగ్ ప్లేస్. యోహాను సువార్త 13:10లో కూడా ఈ విషయాలను మనం చూడగలం. అలాగే 15 ఈ 3వ వచనంలో కూడా. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26, 27వ వచనం కూడా మనం చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇందాక చెప్పుకున్నాం కదా, 12వ అధ్యాయం అంతా కూడా 1 నుంచి 11 వచనాలు చూస్తే ఈ యొక్క శుద్ధి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యము చే మనలను మనము శుద్ధి చేసుకొనుట మరియు దేవుడే మనలను శిక్షించి గద్దించుట, సరిచేయుట, ఇవన్నిటికి కూడా. కాబట్టి పనికిరాని తీగలను కత్తిరించుట అనంటే శుద్ధి చేయుట అనేది మనం చూస్తూ ఉన్నాము. శుద్ధి చేయడం జరుగుతుందా లేదా? సంఘములో శుద్ధి చేస్తున్నామా లేదా? ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటున్నారా? ఒక పాస్టర్గా, ఒక దైవజనునిగా, దైవజనురాలుగా
పాస్టరమ్మగా మనము సంఘానికి చేయాల్సిన మేలు ఏమిటనంటే పనికిరాని తీగలను కత్తిరించాలి. దేవుడు తానే ఆయన ఏమంటున్నాడంటే ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలి, దానిలోని పనికిరాని తీగలు తీసివేయాలి అని దేవుడే చెప్తున్నాడు. కనుక అలాంటి దృక్పథంతో మన యొక్క బోధను కొనసాగించాలి. నువ్వు ఫలించావా సరే, ఫలించకపోతే కట్ చేసేస్తాడు దేవుడు అని ఖచ్చితంగా చెప్పగలగాలి. అయ్యో ఇతను ఉంటాడా ఊడతాడా ఈ విషయం చెప్తే అని అనడానికి లేదు. పుల్పిట్కి ఎక్కామా ఆ యొక్క పరిశుద్ధాత్మ నింపుదలతోనే ముందుకు వెళ్ళాలి. కానీ ఒక వ్యక్తిని కానీ ఒక ఫేస్ని కానీ ఫేస్ రీడింగ్ కానీ అక్కడ ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ సమానులే, అందరికీ దేవుని వాక్యం పంచాల్సిందే. చూసారా, ఉదాహరణకి ఆ పోలీసు ఒక దోస్తు లేదా ఒక స్నేహితుడు పోలీసు ఆయన మనకు ఉంటే ఎంతో చక్కగా హలో సార్ అని ఆయన అనడం, మనం అనడం, లేక మిత్రమా అనడం చాలా బాగానే ఉంటుంది. కానీ వన్స్ హీ గోస్ ఇన్ టు ద డ్రెస్, ఆ డ్రెస్సు వేసుకొని ఆ యొక్క మరి ఆ బ్రౌన్ బెల్ట్ ఆ బ్రౌన్ షూ వేసుకోగానే ఆ టీవీ మారిపోతుంది. ఎవడరా నువ్వు అనే పదం వచ్చేస్తుంది. అంత కఠినాత్ముడిగా లేదా అట్లా ఉంటేనే ఆయన చేయగలడు ఆ పని. లేదంటే ఆయన్ని వీళ్ళే శాసిస్తూ ఉంటారు. వెళ్ళిన దొంగలు లేదా ఈ దోపుడు అవన్నీ కూడా బయటపడవు. వాడు వెళ్ళి ఒక్కటి పీకుతారంటారా, ఒక్కటి పీకగానే వాడు నిజం కక్కేస్తాడు. అలాంటి దృక్పథం మనం కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని మరి మంచిగా ఫలించితేనే ఫలించారు, లేదంటే ఫలింపని తీగను తీసివేయాలి. వాక్యం మనం కత్తి పట్టుకొని తీయడం కాదండి నేను అనేది. ప్రూనింగ్ అంటే మీరు కత్తులు తీసుకెళ్ళి చేయాలని అది చెప్పే దేవుడు కూడా కత్తి పట్టుకున్నట్టు ఎక్కడా లేదు. ఇంతగా ఆయన మనం గత తరగతుల్లో కూడా ఆయన వస్తున్నాడు, ఆయన మరి ఎర్రంగి వేసుకున్నారు, మరి ఆయన అంతా మరి ఆయన ప్రేమతో ఈసారి రావట్లేదు, అందరినీ మరి కత్తితో నాశనం చేయడానికి వస్తున్నారంటే కత్తి అనుకుంటే మీరు ఏమన్నా కత్తి ఊహించుకుంటున్నారా? అబ్బే కత్తులు అవన్నీ మన దగ్గర ఏమి ఉండవండి, టోపులు అవన్నీ ఏమి ఉండవు. దేవుని వాక్యమే కత్తి. నమ్మిన వారు ఆమెను చెప్పండి, ఆమెన్ హల్లెలూయా. గనుక ఆయన కూడా కత్తితోనే ఆయన ఆ యొక్క యుద్ధం అంతా కూడా కత్తి అనగా ఆయన నోట నుండి వచ్చే వాక్యం వలన, ఆ నాలుక వలన. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని వాక్యముచే మనలను మనము శుద్ధి చేసుకొనుట మరియు దేవుడే మనలను శిక్షించి గద్దించి సరిచేయుట అనేది ఖచ్చితంగా వాక్యములో ఒక భాగమై ఉండాలి. అప్పుడే ఆ సంఘము బాగుపడుతుంది. వినినా వినకపోయినా, వచ్చినా రాకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా. ఇది గమనిస్తున్నారా? కాబట్టి రెండవదిగా జవాబులు పొందు ప్రార్థనలు ఉన్నాయా లేవా? ప్రార్థిస్తూ పోతున్నారు, దానికి జవాబులే రావట్లేదు అంటే స్ట్రక్ అయిపోయిందా? ఎక్కడో లోపం జరిగింది. అది సరి అయిన ప్రార్థన కాకపోవచ్చు, లేదా సరి అయిన బాటలో నడవలేకపోవచ్చు. కాబట్టి సరిచేయాలి. ఒక దైవజనుడిగా మనము సంఘాన్ని పరిపాలించే వారిగా ఏం చేయాలంటే ఆ ప్రార్థన సరిగా ఉందా, ఎక్కడన్నా లోపం జరిగిందా అనేది చూడాలి. జవాబు పొందు ప్రార్థనలు మాత్రమే చేయగలగాలి. అక్కడ ఖచ్చితమైన ప్రార్థనలు. 15:7 చూడండి. 15:7లో మనకి క్రీస్తు ప్రేమను అనుభవించుట. 9వ వచనంలో క్రీస్తు ప్రేమను అనుభవిస్తున్నారా లేదా? అప్పుడప్పుడు క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండక వేరైపోతూ ఉంటారు. ద్రాక్షావల్లి తీగ తనకు తానే వేరైపోతే ఎండిపోతుంది. ఏమవుతుంది? ఎండిపోతుంది. దాని అంతటా దాంట్లో నుంచి వేరైపోయిందా? ఎండిపోయే స్థితి. కాబట్టి అది ఎండిపోయిన స్థితికి వెళ్తుందా? బహు జాగ్రత్తగా మరి తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో మరి అంటగట్టబడి ఉండేలా చూడాలి. ఆయన ఆజ్ఞలను గైకొంటాము అని 10వ వచనంలో చూస్తున్నాం. 15వ అధ్యాయం చాలా చక్కగా ఉందండి. 15:10లో ఆయన ఆజ్ఞలను గైకొంటవలసింది. అలాగే ఇతరులతో దేవుని దీవెనలను పంచుకుంటాము. దేవుని దీవెన రాగానే నా మట్టుకు నాకే దీవెన వచ్చింది, ఇది నాది, దేవుడు నాకు అనుగ్రహించిన దీవెన, ఇది నేను వేరే వాళ్ళకి ఎందుకు, దిస్ గిఫ్ట్ ఈస్ గివెన్ టు మీ. ఫర్ దట్ మ్యాటర్ గిఫ్ట్స్ ఆర్ ఆల్ ఫ్రీ అండ్ దే ఆర్ ఆల్ బిలాంగింగ్ టు ఎవ్రీబడి, యూనివర్సల్ గిఫ్ట్స్. అది ఒక్కరికి స్పెషల్గా గిఫ్ట్ ఇది మీకే అనేది కాదు. లోక సంబంధంగా ఏదైనా ఒకటి తెచ్చి ఇది
గిఫ్ట్ మీకు ఇస్తున్నామండి మీ యొక్క బర్త్డే సందర్భంగా అని గిఫ్ట్ ఇస్తే అది తనది అవ్వచ్చు, కానీ దేవుడిచ్చే గిఫ్ట్స్ అన్నీ ఒక్కరికి నా సొంతమేం కాదు. దిస్ ఈజ్ టు బి యూజ్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇప్పుడు 30 మంది 32 మంది ఉన్నారు కదా, మీరందరూ కూడా దాన్ని వాడాలి. ఇది ఇక్కడ ఉంటుంది, యూనివర్సల్. దిస్ ఈజ్ ఈ గిఫ్ట్ ఎవరికి ఒక సొంతం కాదు, నా సొంతం కాదు. అలాగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించే గిఫ్ట్స్ అన్ని కూడా మరి ఆ యొక్క ఇతరులతో దేవుని దీవెనలను పంచుకునే వారిగా ఉండగలగాలి. ఎన్ని పంచుకుంటున్నాం ఒకసారి ఆలోచించుకుందాం ఈ రాత్రికాల సమయం. ఎన్ని దీవెనలను ఎందరితో ఇంతవరకు పంచుకున్నాం, లేదా ఇక పంచుకోబోతున్నాం అనే ఏదైనా ప్లాన్ ఉందా? ఒకసారి ఆలోచిద్దాం. దేవుని రాకడ వచ్చేసింది ఈ రాత్రి అని అంటే ఇంకా మనకు అవన్నీ ఎక్కడ దాచిపెట్టి వెళ్ళడానికి కూడా లేదు, వదిలేసి వెళ్ళాలి అంతే. అవన్నీ ఉండవండి. ఇంకా అవి ఏముంటాయి, ఎన్ని ఉంటాయి, అవన్నీ అలాగే వదిలేసి వెళ్ళాలి. కాబట్టి ఇక చూడండి, మనలో క్రీస్తు ప్రభువు సంతోషిస్తాడు అని ఈ యొక్క 11వ వచనంలో ఉంటుంది. చూడండి, మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అంటే ఆ క్రీస్తు ప్రభువులో మనలో సంతోషిస్తాడు అని ఎఫెసీయులకు 4:30లో కూడా మనం ఈ విషయాలను గమనించగలం. అలాగే మనలో ఫలములు కనబడతాయి. ఫలములు చెట్టుకు ఎలా ఫలాలు కనిపిస్తూ ఉంటాయో అలాగే మనలో కూడా ఫలాలు కనిపిస్తూ ఉంటాయి. అతడు ఫలిస్తాడు, బహుగా ఫలిస్తాడు. ఏమండి, ఫలించడంలో ఎన్ని సూపర్లేటివ్స్ ఉన్నాయి చూసారా? ఎప్పుడైనా గమనించారా? ఫలిస్తాడు నంబర్ 1. రెండవది బహుగా ఫలించాలి. అంతే అంటారా? అంతేకాదు, ఫలించాలి, బహుగా ఫలించాలి, ఆ తర్వాత కూడా 30దంతలుగా ఫలించాలి. ఇంకోటి ఏంటండి? 30దంతల తర్వాత 60దంతలు. ఎస్, యు ఆర్ రైట్. తర్వాత ఏంటండి లాస్ట్లో? 100ంతలు. హల్లెలూయా, చాలా చక్కగా వింటున్నారు. గ్రేట్ అప్లాస్ టు యూ. దేవునికి మహిమ కలుగును గాక. 5 అంచెలు, 5 ఫోల్డ్ ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ ఏమిటది చెప్పండి మళ్ళీ ఒకసారి. అతడు ఫలించాలి, రెండవది బహుగా ఫలించాలి, మూడవది 30దంతలుగా ఫలించాలి, నాలుగవది 60దంతలుగా ఫలించాలి, ఇక 100ంతలుగా కూడా ఫలించాలి. అంటే 5 ఫోల్డ్ ఆ యొక్క ఫలించుట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 5 ఈ యొక్క 15:4లో మనం చూస్తాం. 4వ వచనంలో, నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఇవన్నిటికీ మూల కారణం ఏమిటి అని అంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఈనాడు అనేకులు ఆయనలో నిలిచి ఉండలేని స్థితిలో ఉన్నారు. అది 24/7 చూస్తున్నాం కదా. ఆ యొక్క ఆదివారం కూడా మరి పని పడుతుంది. ఆ యొక్క డ్యూటీ తెలుసు కదా పాస్టర్ గారు, నాకు ఆదివారం కూడా డ్యూటీ పడింది, అందుకని నేను రాలేకపోయాను అని అంటే, పాస్టర్ గారే అన్ని పాటలు పాడుకోవాలి, మరి ఆ యొక్క ఆరాధన ఆయనే జరిపించుకోవాలి. అలాంటి సంఘాలు లేవంటారా? ఆ క్వైర్ బృందానికి అంతా కూడా ఏమవుతుందంటే ఆదివారమే ఏదో పనులు వచ్చి పడతాయి, ఆదివారమే ఆ ఆఫీస్లో ఎక్స్ట్రా వర్క్ కోసం పిలుస్తారు, ఆదివారమే ఆ మిత్రుడికి వివాహం జరుగుద్ది, ఉదయకాలమే, సాయంత్రం కాదు. కాబట్టి ఆ మిత్రుడు బాల్యం నుంచి ఉన్న మిత్రుడు కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్ళి రావాలి పాస్టర్ గారు. ఏమిటండి ఆదివారం? దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క పదాజ్ఞల్లో ఒకటి పరిశుద్ధంగా ఆచరించి, కాంట్ వి పోస్ట్పోన్ ఇట్ టు సమ్ అదర్ డే? ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే ఫలించాలని దేవుడు కోరిక. ఫలించడము అని అంటే ఎప్పుడవుతుంది? బహుగా ఫలించడం ఎప్పుడవుతుంది? 30దంతలుగా ఫలించడం ఎప్పుడవుతుంది? 60దంతలుగా ఫలించడం ఎప్పుడవుతుంది? 100ంతలుగా ఫలించడం ఎప్పుడవుతుంది అంటే ఆయనలో ఉంటేనే కానీ ఫలించడం సాధ్యం కాదు. ఉంటేనే కానీ అని అంటే 7వ రోజు ఆది అపోస్తలు, ఆ యొక్క మరి ప్రవక్తలు, అపోస్తలు, ఆది అంటే మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళంతా అప్పుడు సంఘాలు ఉన్నాయంటారా? చర్చెస్ మొదటి శతాబ్దంలో చర్చెస్ ఉన్నాయంటారా? లేవండి. చర్చు లేవు కదా. ఇన్ని చర్చిలు కానీ, ఇన్ని మూలకి ఒక సంఘం, ఏదో ఒక సంఘం, ఏ డినామినేషన్ అయినా ఒక సంఘం అయితే అప్పుడు లేవు. అప్పుడు ఇండ్లల్లోనే కూడుకునేవారు, ఇండ్లల్లోనే. అయితే ఇండ్లల్లో ఆదివారం ఎప్పుడు వస్తుందా కూడుకుందాం అనేది కాదు. అక్కడ ఏంటంటే ఎవ్రీ డే
మీరు అపోస్తల కార్యం మనం చదివినప్పుడు ప్రతిరోజు ఒకరింట్లో కూడుకొని ప్రతిరోజు రొట్టె విరిచేవారు అని కూడా ఉంది. రొట్టె విరుచుట ఎందును ఎడతెగక యుండిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈనాడు ఏమైపోయింది? ప్రతిరోజు అనేది అది మూలకు వెళ్ళిపోయింది. ప్రతిరోజు పోయి కనీసం ఆ 7వ రోజు రావాలంటే కూడా ఎన్ని అడ్డంకులు ఉన్నాయి చూసారా? ఎన్ని చూస్తున్నాం మనం. అది ఇంతగా తెలిసి, ఇంతగా పాఠాలు నేర్చుకొని, ఇంతగా బీటెక్లు, బీటీహెచ్లు, ఎంటీహెచ్లు చదివేసి, ఇంతగా చేసిన తర్వాత తుదకు నేనే మరి దాంట్లో నుంచి భ్రష్టుడిని అయిపోతానని పౌలు గారు చెప్పిన మాదిరిగా ఇంతగా నేర్చుకొని నేనే ఆదివారం సంఘానికి వెళ్ళలేదంటే దాని అంతకు మించిన దౌర్భాగ్య స్థితిగా ఉంటుందంటారా? ఒకసారి ఆలోచించుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక చివరిగా ఏమిటి అనంటే 19వ వచనంలో మనము దేవునిలో నిలిచి ఉండి ఈలాగు ఫలిస్తూ, బహుగా ఫలిస్తూ, 30 ఫలిస్తూ, 60 ఫలిస్తూ, 100 ఫలిస్తూ ఉండడము వాళ్ళు చూస్తారు. ఇతరులు చూసి మనల్ని ద్వేషిస్తూ ఉంటారని 19వ వచనంలో ఖచ్చితంగా ఉంది. చూడండి, చదువుతారా 19వ వచనం? మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొని అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఈ లోకస్తులందరూ మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నారా? మనం బాగానే ఉంటున్నాం కదా, ఇతరులకు మేలుకరంగానే సహాయకరంగానే ఉంటున్నాం కదా అని అంటే గిట్టనివి ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. ఈ బహుగా ఫలించడము, 30 60 100 అవే ఇవన్నీ కూడా క్రీస్తు ప్రేమను అనుభవించుట, అలాగే జవాబు పొందుకొనుట ప్రభు దగ్గర నుంచి, అలాగే ఇతరులతో దేవుని దీవెనలు ఇవన్నీ చూసి వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ద్వేషించడం మొదలు పెడతారు. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. ఈ రుజువులు ఏమిటి అనంటే యేసుతో నిలిచి ఉన్నాము అనుటకు ఇవన్నీ రుజువులు. ఈ రుజువులన్నీ మనకు ఉన్నాయా? వ్యతిరేకంగా ఏమన్నా చేస్తున్నామా? ఒకసారి ఆలోచించు. ఈ మాదిరిగా రూపకాల గురించి మనకి ఇంతటితో ఇంకా చాలా ఉంది, కానీ మనకు ఆన్లైన్లో మనం అంత ఇన్డెప్త్గా వెళ్ళడానికి వీలు పడదు కనుక ఇక్కడ ఆపుదాం. 6 విషయాలను మీకు చెప్పాను. 6 విషయాలు ఏమేమిటి ఒక చకచక నేను మీకు చెప్పేస్తాను. మొదటిది ద బాడీ ఆఫ్ క్రైస్ట్, రూపకాలు. సంఘమునకు అనేక రూపకాలు ఉన్నాయి. మెటఫోర్స్ of the church. They are the body of Christ, the temple, the holy priesthood, flock of God, bride, and finally branches of the vine. ఇది కాబట్టి చూడండి, సంఘము క్రీస్తు శరీరము, అలాగే సంఘము దేవాలయము, పరిశుద్ధమైన యాజక సమూహము, అలాగే సంఘము దేవుని మంద, అలాగే మరి సంఘం బ్రైడ్ అంటే వధువు, అలాగే మరి బ్రాంచెస్ ఆఫ్ అంటే ద్రాక్షావల్లిలోని తీగలు. ఈ 6 కూడా దీస్ ఆర్ ఆల్ మెటఫార్స్. అంటే సంఘానికి రూపకాలుగా అనేక పలు విధాలు. ఎందుకంటే సంఘం కోసమే ఆయన వచ్చి దేవాది దేవుడు కూడా నా కుమారునికి ఒక సంఘం ఉండాలని ఆ సంఘాన్ని ఏర్పాటు చేసి, అది ఈ యొక్క ఫిజికల్గా కనిపించే సంఘము, అలాగే మరి ఆ యొక్క సార్వత్రిక సంఘం అన్నీ కలిపి, అన్ని సంఘాలను కలిపి ఒక సార్వత్రిక సంఘం కూడా ఆయన కడుతూ ఉంటే ఆ సంఘంలోనే మనం నిలిచి ఉండలేకపోతే ఇంకేంటండి? సంఘం కోసమే మన సగం జీవితం సంఘంలోనే గడిపేసేయాలి. ఇంతగా నేర్చుకున్న తర్వాత మన సేవలన్నీ సంఘంలోనే. ఇక సంఘ బయట ఆ మాదిరిగా అంటే సంఘం లోపల చేసేటివి ఉంటాయి, సంఘం బయట చేసేటివి ఉంటాయి. అది తర్వాత చెప్తాను మీకు. ఆ సంఘంలో లోపల చేసే క్రియలు కొన్ని ఉన్నాయి, పనులు. సంఘం వెలుపల చేయాల్సిన పనులు కూడా వాటి కోసం వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు నేర్చుకున్నవన్నీ కూడా సంఘంలో మనం ఎలా అంటుకట్టబడి ఉండి ఏ పనులు చేయాలి, ఎలా అభివృద్ధి పొందాలి, ఇవన్నీ కూడా. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇక స్థానిక సంఘ పరిచర్యలు ఇందాక మరి చెబుతూ అది బయట చేసేవి, ఆ లోన చేసేవి మనం అనుకున్నాం కదా. వాటి గురించి ఇప్పుడు మనం ధ్యానిద్దాం. సంఘము లోపల చేసే కొన్ని పనులు ఉంటాయి, సంఘం వెలుపల అంటే బయట. రెండు రాసుకోండి. ఏమిటంటే మినిస్ట్రీ ఆఫ్ ద లోకల్ చర్చ్. ఈ మినిస్ట్రీ ఆఫ్ ద లోకల్ చర్చ్ అంటే మనం లోకల్ చర్చ్లో సార్వత్రిక సంఘం గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు, కానీ లోకల్ చర్చ్లో ఏ చర్చ్లో మనం ఉన్నామో ఆ చర్చ్లో మినిస్ట్రీ ఎలా జరగాలి అంటే, నంబర్ 1
స్థానిక సంఘం యొక్క పరిచర్యలు రెండు మరి తరగతులుగా విభజింపబడి నంబర్ 1 ఏమిటంటే సంఘములోని పరిచర్య, ఇన్సైడ్ ద మినిస్ట్రీ ఇన్సైడ్ ద చర్చ్, లోకల్ చర్చ్. ఆ చర్చ్ ఉంటుంది కదా, లోపల జరిగే పరిచర్య. ఆ బయట ఇంకా రెండవది ఏంటంటే సంఘము వెలుపల పరిచర్య. 2 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం, మనం చూద్దాం సంఘములోని పరిచర్య, ఇన్సైడ్ మినిస్ట్రీ ఇన్ ద చర్చ్ అని రాసుకుందాం. మినిస్ట్రీ ఇన్ ద చర్చ్. ఇవన్నీ కూడా విశ్వాసులకు బోధించాలండి మనము. ఎందుకంటే విశ్వాసులు ఇవన్నీ పాటిస్తేనే సంఘం ఎదుగుదల జరుగుద్ది. ఆ సంఘాన్ని మనం కాపరిగా మనం కాయాలి. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్గా ఉంటాయి. పెద్దలు, సంఘ పెద్దలు, విశ్వాసులు కలిసి పాస్టర్ గారు, పాస్టర్మ్మతో కలిసి ఈ సంఘ బాధ్యతలన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఏ ఒక్కరు ఒంటరిగా చేయడానికి లేదు. ఒంటరిగా ఇది నాది, నేను ఒక్కడనే ఈ మాదిరిగా చేసుకుంటూ పోతా, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదనేది కాదు. చూడండి, సంఘంలోని పరిచర్య ముందుగా చూద్దాం. మినిస్ట్రీ ఇన్ ద చర్చ్. అదేంటంటే సంఘంలోని పరిచర్య యొక్క ప్రధాన ఉద్దేశము ఏముంటుంది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి మనం చదివినప్పుడు మనకు తెలుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి ఇలా ఉంది చూడండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతను, సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును. ఈ మాదిరిగా వ్రాయబడి ఉంది. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా భావగర్భితంగా ఆయన రాస్తూ ఉన్నారు పౌలు గారు. కానీ ఏది ఏమైనా సంఘము లోపల జరిగే పరిచర్య చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దీంట్లో మనము అనేక విషయాలను చూస్తాము. మొట్టమొదటిగా బోధించుట అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఈ మత్తయి సువార్త 28లో 19 మనకు చాలా సుపరిచితం. 19 నుంచి 22 వచనాలు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని మనకందరికీ తెలిసిన వాక్యమే. కాబట్టి వారికి బోధించుడి అనే పదం అక్కడ ఉంటుంది. గమనించారా? మీరు వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి మీరు వారి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, వారికి బోధించండి అని కూడా అక్కడ ఒక పదం ఉంటుంది. మీరు తర్వాత చదవండి మత్తయి సువార్త 28, 19, 20 వచనాలు. అదే మత్తయి సువార్త 11లో కూడా ఈ విషయాలు చెప్పబడినాయి. 11, 28, 29 వచనాలు చూడండి. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నా యొద్ద ఏమిటండి? నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు విశ్రాంతి దొరుకును. నేర్చుకొనుడి అని అంటే బోధింపబడుతోంది గనక అక్కడ నేర్చుకోవాలి. ది అదర్ వే రౌండ్ ఈజ్ బోధన ఉంది గనక అక్కడ నేర్చుకోవాలి. బోధనే లేదంటే కొన్ని సంఘాల్లో పాస్టర్లే ఇలాంటి విద్య అభ్యసించకుండా, మరి థియలాజికల్ స్టడీస్ లేకుండా ఏదో దేవుడు పిలిచాడా అని వెళ్ళిపోయి ఆ యొక్క వచనాలను సరిగ్గా విప్పి సరిగ్గా పంచిపెట్టలేని స్థితిలో ఉంటే సంఘస్థులు కూడా అలాగే ఉంటారు. కాబట్టి మనం ఉన్నతమైన విద్య ఈ యొక్క థియలాజికల్ స్టడీస్లో సంఘపక్షాన చేయాల్సిన బద్దులమై ఉన్నాం, నేర్చుకోబద్దులమై ఉన్నాం. ఇవన్నీ జరిగిన తర్వాత సంఘాన్ని సరి అయిన మరి బాటల్లో నడిపే సత్తా మనం ఆ పైన పరిశుద్ధాత్మ దేవుడు మనకు మనం యెషయా గ్రంథాన్ని చూస్తూ వచ్చాం కదా, ఆయన చాలా బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పుకోవచ్చు. అనేకమైన విద్య అభ్యసించి రాజరికంలో ఆయన అన్ని నేర్చుకున్న తర్వాత, ఇదిగో ప్రభువా నేను ఉన్నానంటే నన్ను పంపమంటే సరే వెళ్ళిరా, నీలాంటి వాడు నాకు కావాలని దేవుడు యెషయాని పంపిస్తే, యెషయా అదే టీవీతో, అదే కోటు, అదే సూటు, అదే బూటుతో కాదు కదా, చెప్పులు కూడా లేని స్థితిలో, కాళ్లకు దిశములకు వస్త్రాలు లేవని కూడా 20వ వచనంలో 20వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం, యెషయా 20లో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుని పరిచర్య దేవుడు ఇచ్చిన తర్వాత దాంట్లో ఎన్నో బాధలు, ఇరుకులు,
మరి ఆయా సందర్భాల్లో భోజనం ఉండని పరిస్థితి, నీళ్లు తాగలేని పరిస్థితి, నడిచి నడిచి ఎన్నో బాధలు హింసలు జరిగినప్పటికీ దేవుని పరిచర్యను ముందుకు కొనసాగి. దయచేసి అన్మ్యూట్ చేయకండి ప్లీజ్. అలో అనేది నాకు వినబడుతోంది. సువార్త ప్రకటన ముఖ్య ఉద్దేశము సమస్త జనులను శిష్యులనుగా చేయండి. శిష్యత్వము స్థానిక సంఘములో జరుగుతుంది. స్థానిక సంఘములో వాక్యము బోధించబడే దగ్గర శిష్యత్వము తయారవుతోంది. వాక్యము బోధించడం ద్వారా మనము శిష్యులము అవుతాము. ఇక్కడ వాక్యం బోధింపబడుతుంది కనుక మనము ఆ శిష్యరికపు ఆ యొక్క దానిలోనికి వస్తున్నాం. బోధించుట, నేర్చుకునుట అంటే టీచింగ్ అండ్ లెర్నింగ్ బోత్ విల్ గో టుగెదర్. ఇఫ్ వన్ పర్సన్ ఈస్ టీచింగ్, అనదర్ పర్సన్ విల్ లెర్నింగ్. టీచింగ్ లెర్నింగ్ ఇది అవినాభావ సంబంధం. ఒకరు టీచ్ చేస్తూ ఉంటారు, ఒకరు లెర్న్ చేస్తూ ఉంటారు, ఒకరు లెర్న్ చేస్తూ ఉంటారు, ఒకరు టీచ్ చేస్తారు. ఇట్ ఇంటర్ రిలేటెడ్. కాబట్టి ఇది ఒక ప్రక్రియ. ఇది సంఘములో కీలకమైనది. సంఘములో బోధనే లేదు అని అంటే మరి నేర్చుకోవడం కూడా ఉండదు. బోధించడం ఎటుపోతుంది? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పుల్పీట్ ఎక్కామా మనమే కాదు, పరిశుద్ధాత్మ వశం. నేను కూడా అలాంటిదే అనుభవిస్తాను. నేను పరిశుద్ధాత్మతో నిండుకొని అట్లా అన్ని దేవుని సన్నిధే నేను అనుభవించానని చెప్పడానికి కాదు, కానీ నేను వాక్యం ప్రిపేర్ అవుతాను. ఇలాగ అన్ని వాక్యాలు ప్రిపేర్ అయిపోయి చిన్న చిన్న అవన్నీ పెట్టుకొని దాంట్లో పెట్టుకొని వాక్యం దగ్గర పెట్టుకొని అది చూస్తూ ఉంటే గాలికి పోకుండా చూసుకొని జాగ్రత్త పడి చెప్పినప్పుడు అన్నీ చెప్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు నాకు ఆయన బోధిస్తూ ఉండి ఇలా అనే అదేంటి నేను నేర్చుకున్నది ఒకటి, చెప్పాలనుకున్నది ఒకటి, ఇదేం చెప్పేశాను అని నేను కన్ఫ్యూజ్ అయిపోతా. ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో ఉండిపోయి ఆయన నడిపిస్తాడు. ఇంకా అవి ఆ రెఫరెన్స్తో పాటు వచ్చేస్తుంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వశులం అయిపోయి ఆ పుల్పిట్ ఎక్కామా మనం కాదు, పరిశుద్ధాత్మతోనే ఉండాలి. అదే మనం కోరుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దానికి సంబంధించి ఇవన్నీ కూడా నేర్చుకోవద్దని కాదు. కొందరు అంటారు కదా, పరిశుద్ధాత్మ నిండుకుంటే చాలు, ఈ డిగ్రీలు, ఈ బీటీహెచ్లు, ఎంటీహెచ్ ఇవన్నీ అక్కర్లేదండి, దేవుని నడిపింపు లేకపోతే ఇవన్నీ ఎందుకని వాదించేవాళ్ళు మనం వాదనలోనికి వెళ్ళొద్దు. బిషప్ గారిని ఈ తరంలో ఆయన ఎక్కడి నుంచో ఆయన్ని తీసుకొచ్చి మనందరి మధ్యలో నిలబెట్టి ఈ మాదిరిగా ఈ హెచ్ఎస్సి యూనివర్సిటీని నెలకొల్పి అనేక వేల మందికి తరబీదిస్తూ వారిని బలపరుస్తూ క్రీస్తులో ముందుకు ఇలాంటి పాఠాలు మరి బోధింపబడినప్పుడు నేర్చుకున్నప్పుడు కాబట్టి ప్రియ దేవునిలో మన సంఘాల్లో కూడా బోధించుట అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. సంఘము పుట్టిన మొదటి 100 సంవత్సరాల్లో జీవించిన సంఘపితరుడు, హతసాక్షి, ఆయన అనేక విషయాలు కూడా రాశారు. అవన్నిటిలో మనకు సమయం లేదు కాబట్టి మనం అక్కడికి వెళ్ళట్లేదు. పౌలు తన మిషనరీ ప్రయాణం, పౌలు గారు కూడా మిషనరీ, ఈనాడు మిషనరీస్ ఉంటారు చూసారా, ఈనాడు కూడా కొంతమంది మిషనరీస్ ఉంటారు. తనకు తాను నేను మిషనరీని అని చెప్పుకుంటారు. ఆయన బోధకునిగా లేదా చర్చిలో ఒక పాస్టర్గా ఉండడం ఇష్టపడరు, అక్కడే ఉండి వాళ్ళ కాదు. ఆయన మిషనరీ. ఈ వాంట్స్ టు గో టు మెనీ ప్లేసెస్ అండ్ ఈ వాంట్ టు స్ట్రెంథన్ మెనీ చర్చెస్ ఆల్సో. కాబట్టి పౌలు గారు కూడా సంఘాలకు బోధించినట్లు చూస్తున్నాం. ఒక సంఘం కాదు, అనేక సంఘాలకు బోధించినట్లు చూడండి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 11 వచనాలు. దయచేసి మీరు అందరూ కూడా అన్మ్యూట్ చేయకండి. ఎందుకు అన్మ్యూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? కాస్త అంతరాయం కలుగుతుంది, దయచేసి గమనించండి. మీరు వింటున్నారా? నా గొంతు వినబడితే కాస్త అన్మ్యూట్ చేయండి. అందరూ కూడా మ్యూట్ చేసుకోండి. కాస్త అంతరాయం కలిగినప్పుడు నేను ఏది చెప్పాలనుకున్నానో అది కూడా నేను కాస్త మిస్ అయిపోయే ప్రమాదం ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి మనం దగ్గరస్తులం కావాలి కానీ దూరస్తులం కావద్దు. ఇతరులను ఆటంకపరిచే వారికి ఉండకూడదు, మనం ఆటంకపడకూడదు. మనం వినాలండి కూర్చొని. దేవునికి స్తోత్రం. ఈ బోధన బహిరంగంగాను ఇళ్లలోనూ జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే బోధ చూస్తున్నాం కదా, ఈ బోధ అంతా కూడా బహిరంగ ప్రదేశంలో ఇళ్లల్లో కూర్చొని జరిగింది. అక్కడ ఇలాంటి ఫ్యాను,
లేదా లైటింగు, రూము, ఇదిగో ఇన్ని గ్రంథాలు, ఈ గ్రంథాల యొక్క రెఫరెన్స్లు అవి చదివి అబ్బే అవన్నీ ఏమి లేవు అప్పట్లో. అయితే మీరు అనొచ్చు, పాస్టర్ గారు అవన్నీ లేవు, పరిశుద్ధాత్మ నడిపించాడు కానీ ఇక్కడ కూడా పాత నిబంధన మనం యెషయా గారిని ఎలా అనుకుంటున్నామో బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ పౌలు గారు ఏమి సామాన్యుడైన పామరి, విద్య లేని పామరి కాదండి. ఈయన చాలా అప్పట్లోనే ఆ యొక్క గమలియేలు విశ్వవిద్యాలయంలో ఆయన పట్టభద్రుడు, డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి. ఆయన ఎవరు? మొదటి శతాబ్దం డాక్టరేట్ ఎవరు అని అంటే పితామహుడు మన పౌలు గారు. అందుకనే దేవుడు ఈయన నాకుంటే అన్యులకు బోధ చేయడానికి యూజ్ అవుతుందని ఆయన్ని ఎన్ని మర్డర్లు చేసినా, ఎన్ని ఆయన జీవిత చరిత్ర చూస్తే విశ్వాసులను ఎంతో హింసించినా ఆయనను మళ్ళీ తీసుకొచ్చి సువార్తలో మనం కూడా అనుకుంటాం కదా, అబ్బే నేను యూజ్ అవ్వనేమో, నేను ఇంతగా దేవునిలో నీచ కార్యాలు జరిగించాను, దేవుడు నన్ను వాడుకుంటాడా? అవును, వాడుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అనేకులు కావాలి. కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు తక్కువ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క సాయంకాల వేళ పనివారిని దేవుడు చూస్తున్నాడు. ఉన్నారా? ఆయన కోసం వెళ్ళి ఆయన కోసం పరుగులెత్తే పాదాలు కలిగిన వాళ్ళు ఉన్నారా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు వారినే చూస్తున్నాడు. ఇంతమంది 30 మంది ఉన్నామని ఆహా అని సంతోషించడం కాదు. ఈచ్ వన్ క్యాచ్ వన్ అంటే ఇప్పటికీ దాదాపు 60 కావాలి. అంటే అంత ఈజీగా డెవలప్మెంట్ కాదనుకోండి, అవుతుంది, క్రమేణా అవుతుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇళ్లల్లోనూ బహిరంగ సభలోనూ ఈ పాఠాలు బోధింపబడ్డాయి. అపోస్తల కార్యం 20:20 చదవండి. 20:20లో అలా ఉంటుంది. పౌలు చెరలో నుండి కూడా తనను చూడడానికి వచ్చిన విశ్వాసులను బోధిస్తూనే వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారండి. మీరు అడ్మిన్ గారు కాస్త వాళ్ళని కట్టేస్తారా? పౌలు చెరలో ఉండి కూడా తనను చూడడానికి వచ్చిన విశ్వాసులకు బోధిస్తూనే ఉన్నాడని అపోస్తల కార్యము 28:31లో ఉంది. అపోస్తల కార్యము 28:31లో ఏముందండి? పౌలు గారి దగ్గరికి చెరలో ఉన్నారు. ఇవన్నీ కూడా చెర ఉత్తరాలు అని అంటాం మనం, ప్రిజన్ ఎపిసల్స్ అంటాం. ప్రిజన్లో ఉండి కూడా ఆయన రాస్తూ ఉంటే, నేను ఒకటి నా యొక్క వాట్సాప్లో అక్కడ పెడతాను. నేను పౌలు గారు ప్రిజన్లో ఉండి లెటర్ రాశారు, మనము ఇంట్లో ఉండి బైబిల్ తెరిచి చదువుకోవడానికి ఏం పోతుందని పెట్టాను. ఒకటి చూడండి, నా వాట్సాప్ స్టేటస్లో ఉంటుంది. పౌలు గారేమో ప్రిజన్లో ఉండి కూడా మరి అక్కడ ఏమి సౌకర్యాలు ఉంటాయండి? వెలుతురు ఉండదు, గాలి ఉండదు, నీళ్లు ఉండవు, సరి అయిన వసతులు ఉండవు. అయినా కానీ దేవునిలో ఎంత ఒక నియమం పాటిస్తూ ఆయన ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలే మనం దాదాపు సగం కొత్త నిబంధన అన్నీ కూడా ఆయన రాసిన ఉత్తరాలే. అవి మనం ఇంట్లో కూర్చొని బైబిల్ను తెరిచి చదవడానికి ఎంతమంది మనం శ్రద్ధగా చదువుకుంటున్నాం? ఒకసారి ఆలోచించుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన దగ్గరికి ఎవరైతే చూడడానికి పౌలు గారి దగ్గరికి వచ్చారో వారికి కూడా సువార్త బోధ చేసేవారు. 3 చోట్ల జరుగుతుంది సువార్త. ఎక్కడెక్కడ? బహిరంగ ప్రదేశాల్లో, ఇండ్లల్లో. అలాగే పౌలు గారు ఆయన బంధించారు కనుక ఆయన ఉన్నత ఆ ఏరియాలో చూస్తే ఆయన ఉన్నత కుటుంబీకం నుంచి వచ్చిన వారే. తక్కువ కుటుంబం కాదు, తక్కువ విద్య కూడా కాదు. కాబట్టి బోధించుట వినుట ఒక నిరంతర ప్రక్రియ. బోధించుట వినుట అనేది, బోధించువాడు సరిగ్గా బోధించలేకపోతే వాడి లోపం, వినేవాళ్ళు సరిగ్గా వినలేకుండా అశ్రద్ధగా విన్నారంటే అది వాళ్ళ లోపం. ప్రియ దేవుని బిడ్డలారా, 2 ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. మీది నాది ఇద్దరి కలిస్తేనే ఇది ఒక ప్రక్రియ సంపూర్ణమవుద్ది. ఎక్కడైనా ఇప్పుడు మనం చర్చిలోకి వెళ్ళినప్పుడు బోధించేవాడు వినేవాడు ఇద్దరు కూడా మమేకం అయితేనే అక్కడ అది సార్థకం అవుతుంది. లేదంటే వినువాళ్ళు వినకుండా ఉంటే బోధించేవాడు బోధించుకుంటూ పోతే అక్కడ ఏమీ ఉండదు. కాబట్టి బోధించుట వినుట ఒక మరి నిరంతర ప్రక్రియ. అలాగే ఒక క్రమమైన పద్ధతిలో వాక్యము నేర్పించాలి. ఏదో ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళామా, ఢిల్లీ నుంచి మరి సిమ్లాకి దగ్గర ఉంటుంది పాస్టర్ గారు అని సిమ్లాకి వెళ్ళామా, సిమ్లా నుంచి మళ్ళా కలకత్తాకి వచ్చామా, కలకత్తా నుంచి బాగ్డోరా ఎయిర్పోర్ట్కి వెళ్ళామా, అటు నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్కి పోయామా, మళ్ళీ చెన్నైకి పోయామా, మళ్ళీ
అది కాదు, ఒక పద్ధతి, ఒక క్రమ పద్ధతి. ఇదేమిటి? క్రమానుబద్ధ శాస్త్రము, అందుకనే పెట్టారు క్రమానుబద్ధ శాస్త్రం. ఒక క్రమంగా నేర్చుకోవాలి వాక్యాన్ని, ఒక పద్ధతి ప్రకారం, ఒక సీక్వెన్షియల్గా నేర్చుకుంటూ రావాలి. ఏది ముందు ఏది వెనక చెప్పాలి స్టూడెంట్స్కి అనే దృక్పథము ఒక బోధకునిలో ఉండాలి. ఆ బోధకునికే సరి అయిన ప్రజెంటేషన్ స్కిల్స్ లేకపోతే వినేవాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాడు ఈయన ఇటు నుంచి ఉన్నట్టుండి కలకత్తా వెళ్ళిపోయాడేంటి, వాళ్ళు అక్కడి నుంచి మెడ్రాస్ వచ్చాడేంటి, ఏమిటి ఇది, ఈయనకే సరి అయిన అవగాహన లేదు. అబ్బాయి అలా కాదు, ఒక క్రమమైన పద్ధతిలో మరి వాక్యము నేర్చుకోవాలి. ఒకటేంటి? బోధించుట, వినుట ఒక నిరంతర ప్రక్రియ. రెండవది ఏమిటి అని అంటే, ఒక క్రమమైన పద్ధతిలో వాక్యాన్ని మనము బోధించాలి. కాబట్టి నేర్పించబడాలి, అది కూడా కరెక్ట్గా నేర్పించాలి. పాస్టర్ గారు చక్కగా చెప్పారు అని ఒకవేళ అది అవలంబించకపోయినా ఒకానొక సమయాన వాళ్ళ మదిలో ఆ మాటలు, ఓహో ఇది కరెక్టే, ఇక్కడ నుంచి ఈ లింక్ కరెక్టే అని చెప్పుకోవాలి. అపోస్తల కార్యము 20:27లో చూడండి, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు అని అపోస్తల కార్యంలో 20:27లో ఏముందంటే, దేవుని సంకల్పాన్ని అంతా కూడా మీకు తెలపకుండా కొంత దాచిపెట్టాను అనేది అది లేదు. పౌలు సంఘాన్ని దేవుని కృపా వాక్యానికి అప్పగించాడు. వాక్యం ద్వారానే దేవుడు సంఘాన్ని కాస్తాడు, పోషిస్తాడు, భద్రపరుస్తాడు అని కూడా అపోస్తల కార్యము 20:32లో చూస్తున్నాము. వాక్యమే ఆధారము. ఎవరికి వారు వాక్యాన్ని చదువుకొని ధ్యానించడం వేరు. పాస్టర్ గారు మేము చేసుకోలేమా? మేము వాక్యాన్ని ధ్యానించుకుంటాం, మేము అండర్లైన్ చేసుకుంటాం, మేము బుక్ పెట్టుకుంటాం, నోట్స్ రాసుకుంటాం, మేము చేయలేమా? ఈ విశ్వవిద్యాలయమే ఎందుకు, ఈ తరగతులే ఎందుకు, మీరు బోధన ఎందుకు, ఈ ఫీజులు ఏమిటి, ఇదంతా ఏమిటి అనే మీరు అనుకుంటున్నారా? ఎవరికి వారు వాక్యాన్ని చదువుకొని ధ్యానించడం అది వేరు. వాక్యాన్ని పాస్టర్ ద్వారా వినడం వేరు. అవుననే వారు ఆమె చెప్తారా? పాస్టర్ ద్వారా వినడం అది మొదటి నుంచి ఉందండి, అది మొదటి నుంచి ఉంది. ఇప్పుడేదో విశ్వవిద్యాలయం వచ్చింది కనుక పాస్టర్ వచ్చాడని కాదు. పాస్టర్ వచ్చిన తర్వాతే విశ్వవిద్యాలయం వచ్చింది. పాస్టర్ లేకపోతే విశ్వవిద్యాలయం ఏం చేస్తుంది? కాబట్టి అది దేవుని ఏర్పాటు. బోధకుడు ఉండడము అనేది అవుననేవారు ఆమె చెప్తారా? బోధకుడు ఉండడము అనేది అది దైవ నిర్ణయము, దేవుని ఏర్పాటు, దేవుని పద్ధతి అని కూడా చెప్పుకోవచ్చు. అది ఏమిటంటే, దేవుని పద్ధతి ఏంటంటే ఒక బోధకుడు ఉండాలి. ఆయన కూడా చిన్న విషయాలే కానీ పెద్ద విషయాలు కానీ ఉపమాన రీతిగా ఆయన బోధ చేసేవాడు. గమనించారా యేసు ప్రభును? ఆయన కూడా బోధ. అందుకే దేవుడు సంఘానికి పాస్టర్ను ఇచ్చాడు. సంఘానికి అందుకనే పాస్టర్లు లేరరా, సంఘ పెద్దలే పాస్టర్లు, మీరు వారానికి ఒకరు మీరు బోధ చేసుకోండి అంటే ఎవరింటారు? ఏది ఎదుగుతారు? ఏది ఎత్తబడతారు? ఎక్కడుంటారు? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:13 చదువుతారా ఎవరైనా? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:13లో దేవుడు సంఘానికి ఒక్కరిని ఇవ్వలేదు. సంఘానికి ఎంతమందిని? 5గురిని ఇచ్చాడు. ఖచ్చితంగా వారి వారి పనుల చొప్పున 5గురిని ఇచ్చారు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:13 చదువుతామా? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్తికులు గాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులు గాను సంఘానికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తానే ఇస్తున్నాడు. దేవుడు తానే కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను దేవుడు సంఘానికి ఇస్తున్నాడు. ఉన్నారా వీరందరూ సంఘానికి? ఆయా సంఘాల్లో ఉంటే ఉన్న చోట చాలా ఆశీర్వాదము, దీవెనకరము. కాపరి ఉపదేశకుడు రెండు దాదాపు ఒకటే. కాపరి ఉపదేశకుడు కూడా, పాస్టర్ టీచర్.
పాస్టరే టీచరు, టీచరే పాస్టర్ అలా అయి ఉండాలి. నేను టీచర్నండి, నేను పాస్టర్ను కాలేను అనడానికి లేదు. పాస్టర్ ఈజ్ టీచర్, టీచర్ ఈజ్ పాస్టర్. అవినాభావ సంబంధం. పాస్టర్ అంటే టీచర్. మరొక మాట చెప్పాలంటే హలో పాస్టర్ గారు అని అంటే, పాస్టర్ అంటే హలో టీచర్ గారు అని, హలో పాస్టర్ అంటే హలో టీచర్ అని చెప్పిన వారు. ప్రతి విశ్వాసి ఆదివారము తప్పనిసరిగా పాస్టర్ ద్వారా దేవుని వాక్యాన్ని వినాలి. అవుననేవారు ఆమె చెప్తారా? నేను అన్నది విన్నారా? ప్రతి విశ్వాసి ఆదివారము రాగానే విశ్వాసి ద్వారా వాక్యాన్ని వినాలి అనలేదు నేను. ప్రతి విశ్వాసి ఆదివారము తప్పనిసరిగా పాస్టర్ ద్వారా దేవుని వాక్యాన్ని వినాలి. పాస్టర్ లేడా? పాస్టర్ని పిలిపించు. 500 ఇస్తారో 1000 రూపాయలు ఇస్తారో పిలిపించి పాస్టర్ ద్వారా వాక్యాన్ని బోధించుకోవాలి. ఏముందిలే మనలో ఒకరు చెప్పేయగలరు, మనం చెప్పేసుకుందాం అబ్బే కాదు. దట్ ఈస్ నాట్ ద వే. God is giving 5 kinds of people to the church. My dear brother and sister, where we are 5 people are there in our churches? If not, there is something going on. Something against God is going on. All the 5 are necessary. Not necessarily that all the 5 should be there in each and every church. But churches should have all the 5 people. One is apostles, another one is prophets, another one is what is that one? Suvartikulu. Preacher, yeah, preacher, and one is pastor, and the last one is stotram, hallelujah, teacher. Teacher, yes, teacher. Evangelist, yes, evangelist and teacher. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా అవసరమే సంఘానికి. ఎవరి పాత్ర వాళ్ళకు ఉండాలి. కాబట్టి ఆదివారం రాగానే పాస్టర్ను పిలిపించి వాక్యాన్ని చెప్పించుకోవాలి. లేదా పర్మనెంట్గా ఒక పాస్టర్ ఉండేలా సంఘం చూడాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13:7 కూడా మీరు తర్వాత చదువుకోండి, సమయం లేదు. దేవుడు లేఖనాలను ఇచ్చిందే బోధించుటకు. ఈ లేఖనాలను దేవుడు ఇచ్చాడు అని అంటే ఈ లేఖనాలను మనం చదువుకొని అండర్లైన్ చేసి నోట్స్ రాసుకొని అది కాదు. బోధించుటకు ఈ లేఖనాలను ఇచ్చాడు. ఈ లేఖనాలను ఎందుకు ఇచ్చాడండి? మనం బోధ చేయుటకే ఇచ్చాడు. ఇది దేవునికి స్తోత్రం. ఆరోగ్యకరమైన బోధ ఉండాలి. బోధ ఎలా ఉండాలంటే ఆరోగ్యకరమైన బోధ మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం. విశ్వాసులు పరిణితి చెందుటకు ఆ బోధ దోహదపడాలి. విశ్వాసులు పరిణితి చెందాలి బోధ ద్వారా. చూడండి, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో మనము విశ్వాసులు పరిణితి చెందుటకు ఈ బోధ దోహదపడాలి అని ఉంటుంది. అబద్ధ బోధకు విరుగుడు కావాలి. ఈ బోధ వినంగానే అబద్ధ బోధ మనలో నిలిచి ఉండడం కానీ, వినడం కానీ, దానికి ఆకర్షితులు అవ్వడం కానీ జరగకూడదు. 1 తిమోతికి రాసిన పత్రిక 1:3లో ఉంటుంది. సమయాభావం వల్ల ఈ వాక్యాలు చదువుకోలేకపోతున్నాం. మీరైతే ఖచ్చితంగా నోట్ చేసి ఇంటికి వెళ్ళి చదివి ఆ తర్వాత నెక్స్ట్ మా క్లాసులో అడిగే ప్రశ్నకు సమాధానాలు చెప్పండి. విశ్వాసుల మధ్య ప్రేమ పెంపొందించబడుతుంది. ఈ బోధ ఏం చేయాలంటే విశ్వాసుల మధ్యలో ఎక్కడైతే ప్రేమ కొరవడుతుందో ఆ ప్రేమ విస్తరించులాగున బోధ ఉండాలి. ఒరే మీరు సరిగ్గా ఉండట్లేదరా, మీరు కలిసి ఉండండి అని చెప్పగలగాలి బోధకుడు లేదా పాస్టరే బోధకుడు, బోధకుడే పాస్టర్. విశ్వాసుల మధ్య ప్రేమను పెంపొందిస్తుందని 1 తిమోతికి పౌలు గారు రాస్తూ 1:5లో తిమోతిలో అనేక విషయాలు ఉన్నాయండి. కాబట్టి ఆత్మకు ఆహారం, ఈ ఆత్మ ఉంది చూసారా, శరీరాహారం కాదు కానీ ఆత్మీయ ఆహారం. కాబట్టి ప్రియ దేవుని, ఇటీవల నిన్నటి రోజున నేను ఒక వీడియో రిలీజ్ చేశాను సత్యవేద మినిస్ట్రీస్లో. ప్రభు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు. అక్కడ ఒక ఫార్ములా దాగి ఉంది. 5 + 2 = 5,000 + 12. చూసారా, 5కి 3 సున్నాలు కలిపేసుకోవాలి. అలాగే మరి 2కి ఒక 10 కలపాలి. అప్పుడు ఎంత అవుతుంది? 12 గప్పలు అవుతాయి. మరి 5,000 మందికి ఆహారం అవుతుంది. 5 + 2కి అక్కడ ఒక సూత్రం ఉంది. మనలో ఎంత తక్కువ ఉన్నా కానీ దేవుడు దీవించే దేవుడు మనకున్నాడు. ప్రతిసారి ఆయన ఒక షెఫ్ లాగా మనం చూసి, షెఫ్ గారు మీరు నాకు కిచెన్లోకి వచ్చి ప్రతిరోజు అదంతా కూడా 5 రొట్టెలను 2 చేపలను ఇట్లా చేసేస్తే అది మేము వారం అంతా నెలంతా కూడా తింటూ ఉంటాము. కాబట్టి ఇంకా మాకు వంట చేసే పనే ఉండదు. మా భార్య గారు చాలా హ్యాపీగా మరి ఆ పని భారం తగ్గుతుంది. అబ్బే అది కాదు.
దేవుడు అనేది ఫిజికల్ భోజనం గురించి కాదు కానీ మరి ఆ యొక్క పరలోక సంబంధమైన ఆత్మీయ ఆహారం గురించి. ఆత్మీయ ఆహారము వాక్యంలో దొరకాలి. బోధకుడు బోధించేటప్పుడు ఆత్మీయ ఆహారం దొరుకుతుందా లేదా చూడండి. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మకు ఆహారం గురించి వ్రాయబడి ఉంది. ఇక చూస్తే భక్తి విధేయతను ప్రసాదించాలి. ఏం చేయాలి? వాక్యం బోధించట్లో ఆ అంశం ఏమై ఉండాలంటే భక్తిని పెంపొందించేలా ఉండాలి. విధేయత, ఎవడైనా అవిధేయుడై ఉంటే వాడు ఆ వాక్యం విన్న తర్వాత విధేయత పెళ్ళుపుకాలి. కానీ ఇంకా అవిధేయుడైపోయి బయటికి వెళ్ళగానే వాడు ఇంకా వాళ్ళు చర్చిలో ఉన్నంతసేపు కానీ ఆ కాంపౌండ్ బయటికి వెళ్ళగానే మళ్ళీ వాళ్ళు తగ్గు పెట్టుకున్నారండి పాస్టర్ గారు. అదే అలా ఉండడానికి వీల్లేదు. అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద ప్రీచర్. కాబట్టి జీవిత విలువలను ప్రసాదించేలా వాక్యము ఉండాలి. మన జీవితాలను మరి అభ్యుదయం మేరకు మరి పైకి లేపే మాదిరిగా ఉండాలి. మొదటి తిమోతికి రాసిన పత్రికలోనే 6:17లో ఈ విషయాన్ని చూడగలం. ఎన్ని విషయాలు? 6 విషయాలు చూస్తూ వస్తున్నాం. విశ్వాసుల పరిణితి, అలాగే అబద్ధ బోధకు చరమగీతము, ఫుల్ స్టాప్, విశ్వాసుల మధ్య ప్రేమను పెంపొందించేదిలా, ఆత్మకు ఆహారము కలిగేదిలా, అలాగే భక్తిని విధేయతను ప్రసాదించేదిలా, జీవిత విలువలను మరి హెచ్చు చేసేదిలా కూడా. ఈ నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులను అప్పగించుము అని దేవుని వాక్యంలో సుపరిచితమైన వాక్యము 2వ తిమోతి 2:2లో ఆల్ 2:2 2వ తిమోతి 2:2లో చక్కటి వాక్యము. నా వలన వినిన సంగతులను, బోధించేవాడు ఉంటే వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులను అప్పగించుము. అందుకే కదా ఈ ప్రక్రియ అంతా కూడా. సామర్థ్యము గల మనుషులను వెతికి ఇదిగో తీసుకొచ్చి ఆ సామర్థ్యాన్ని పెంపొందిస్తూ ఇదిగో ఆయనకు ఒక అధికారాన్ని ఇచ్చి ఈ అధికారము ద్వారా మీరు వెళ్ళి ఈ అధికారానికి మరి చేపట్టి ఈ అధికారంతో మీరు వెళ్ళి సువార్త చేస్తూ అనేకులను శిష్యులనుగా చేయండి, ఈ వాక్యాన్ని పంచిపెట్టండి అనే కదా ఈ యొక్క ముఖ్యోద్దేశం మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనము స్థానిక సంఘంలో బోధకుడు, వినువారు లేదా బోధించుట, నేర్చుకొనుట అనే నిరంతర ప్రక్రియ యొక్క విలువను అవసరతను తెలుపుతోంది. వినువాడు వినాలి, బోధించేవాడు బోధించాలి. దేవుని వాక్యము నాలుగు పనులు చేస్తుందండి. దేవుని వాక్యం ఏం చేస్తోంది? 4 పనులు వినండి. ఒకటేమో ఉపదేశిస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే ఉపదేశిస్తుంది. రెండవది అది ఖండిస్తుంది. మూడవది తప్పుదిద్దుతుంది. నాలుగవది నీతి యందు శిక్ష చేస్తుంది. 2వ తిమోతికి రాసిన పత్రికే 3వ అధ్యాయము 16-17లో ఈ విషయాలను మనం గమనించగలం. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 ఈ 2 వచనాల్లో ఉపదేశిస్తోంది వాక్యము, అలాగే ఖండిస్తోంది, తప్పుదిద్దుతోంది, నీతి యందు శిక్ష వేస్తోందని. దేవుని సేవకుడు 4 పనులు చేయాలి. ఈ 4 చెప్పుకున్నాం కదా. దేవుని సేవకుడు ఈ 4 పనులు కూడా చేయాలి. ఏం చేయాలి? ఉపదేశించాలి, ఖండించాలి. అబ్బాయి నేను ఖండించను, ఈ విశ్వాసాన్ని నేను కోల్పోతానేమో అనుకోవద్దు. అలాగే తప్పుదిద్దాలి, తప్పులైతే తప్పు ఖచ్చితంగా ఇది తప్పండి అని చెప్పగలగాలి. అలాగే నీతి యందు శిక్ష వేయాలి. ఇలా కాదు ఇలా ఉండాలని. కాబట్టి సమయమందును అసమయమందును, వింటున్నారా? సమయమందును అసమయమందును ప్రయాసపడుడి, బోధించుడి, ఉపదేశించుడి, ఖండించుడి, గద్దించుడి, బుద్ధి చెప్పుడి అని 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3. ఇదంతా సంఘములోనే మనం ఉన్నాము. సంఘములో ఒక నాయకుడు ఉంటాడు, ఒక పాస్టర్ గారు ఉంటారు. ఆయన చేయాల్సిన పనులు విస్మరించకూడదు. అవి ఖచ్చితంగా నెరవేరిస్తే సంఘము నిలుస్తోంది. సంఘము అభ్యుదయ పథకంలో ముందుకు కొనసాగుతోంది. సంఘము మరి అది హెచ్చు కలుగుతోంది. లేదంటే ఇందాక అనుకున్న మాదిరి ఎక్కడ వేసిన గొంగలి మాదిరిగానే ఉంటుంది. ఉపదేశము, మనం నడవలసిన త్రోవలో నడుచుట నేర్చుకోవాలి. అలాగే ఖండించుట, తప్పిపోయినప్పుడు త్రోవ తప్పామని తెలుసుకోవాలి. ఖండించేది, ఓహో ఎక్కడో నేను తప్పుపోయానని అది ఆ వాక్యంలో రావాలి. మూడవది గద్దించాలి. గద్దించడం అంటే తప్పు దిద్దుతోంది, ఆ తప్పు దిద్దుబాటు కలుగుతోంది. ఓహో ఇది నేను దిద్దుకోవాలి. బుద్ధి చెప్పుట, మరలా త్రోవలో నడుచుట. బుద్ధి చెప్పాలంటే బాబు అది సరికాదు, ఇలా రా, ఇలా నడువు అని చెప్పగలగాలి.
ఈ ప్రక్రియ అంతా కూడా వినుట ద్వారా మాత్రమే సాధ్యం. బోధించేవాడు బోధించాలి, వినేవాడు వినాలి. నేను వినను అనంటే అక్కడ వన్ సైడ్ అవుతుంది. నేను బోధిస్తాను అనంటే అక్కడ వన్ సైడ్. బోధించాలి, వినాలి. కాబట్టి అది నిరంతర ప్రక్రియ. దేవుని ఆరాధించాలి కూడా. సంఘములో ఇంకా కాస్త సమయం ఉంది కానీ మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. చాలా విషయాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. మరి సంఘము అని అంటే సంఘ ప్రాధాన్యత. ఆయన సంఘము కోసమే ఆయన వస్తున్నాడు. గత వారంలో కూడా ఆయన రాబోతున్నాడనే విషయాన్ని కూడా నేను ముందే చెప్పాను. ఎందుకు పాస్టర్ గారు ఇదంతా అంటే సంఘం కోసం ఆయన రాబోతున్నాడు కనుక ఇవన్నీ సంఘము మరి ఆయన సంఘము సిద్ధపాటు అయిన వెంటనే ఆ పరలోకం తెరవబడుట, ప్రకటన గ్రంథములో ఆ యొక్క మరి ఆయన మరి ఆ యొక్క వాహనం ఎక్కి రావడం ఇదంతా కూడా జరుగుతుంది. ఎప్పుడు అనంటే మరి సంఘము సిద్ధపాటు కలిగిన ఆ మరుక్షణం. ఇవన్నీ కూడా సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈనాటికి కూడా కొన్ని సంఘాల్లో అంతర్గత ఇంటర్నల్ సివిల్ వార్స్ ఉంటాయి. ఆ వాక్యం అయిపోయిన వెంటనే ఆ తగాద మొదలవుతుంది. అంటే నేను ఎవరిని విమర్శించడానికి అనట్లేదు కానీ ఒక సంఘము అనేది దేవుని సన్నిధి మనం అనుభవించిన ఆ అనుభవంతో మనము డిస్పర్స్ అవ్వాలి. కానీ ఆ పరిశుద్ధాత్మను వదిలేసి ఇంకా అపవిత్రాత్మను పొందుకొని వెళ్ళడం అనేది అది సమంజసం కాదు అని మాత్రం నేను అంటున్నాను. ఐఎమ్ నాట్ డిస్పైజింగ్ ఎనీబడి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య బోధకుడు మాత్రం అలాంటి తావు లేకుండా పరిశుద్ధాత్మతో నిండుకొని ఈ విషయాలన్నీ ఉపదేశించి ఖండించి మరి తప్పుదిద్ది మరి నీతి యందు శిక్ష కూడా సూచిస్తూ ఇలాగున సంఘాన్ని కడుతూ సంఘాన్ని మరి ఆ యొక్క ప్రక్షాళన చేస్తూ ఆ ఉన్న విశ్వాసులందరినీ కూడా ఫలభరితంగా ఫలితాలు వచ్చేలా చూస్తూ ముందుకు వెళ్ళాలి. పాస్టర్ గారు మరి ఫలితాలు రావట్లేదంటే పాస్టర్ గారు ఏదో మరి ప్రార్థనలోనో మరి బోధలోనో మరి ఎక్కడో ఒక దగ్గర కుంటుపడిపోయినట్లు మనం ఆ విధంగా చూడాలి. కాబట్టి ఇది అవినాభావ సంబంధం. సంఘానికి, పాస్టర్కి, ఎల్డర్స్కి వీళ్ళందరూ కలిసి చేస్తే ఇది అవుతుంది. అందుకని దేవుడు తానే 5గురిని సంఘానికి ఇచ్చినట్లు, ఒకరిని కాదు. ఒక్కడే నడిపించారా అపోస్తలుడు మాత్రమే అంతా చేయాలి అనేది కాదు. మరి ప్రవక్త ఒక్కడే అన్ని చేయాలని కాదు. అలాగే మరి మరి సువార్థికులు మాత్రమే అన్ని చేయాలని కాదు. కొందరిని సంఘ కాపరే అన్ని చేస్తూ పోవాలి. విశ్వాసులు అందరం మేము కూర్చొని మేము పాట పాడము, మేము ఆరాధన జరిపింపం. ప్రభుచితం అయితే ఆరాధన ఎలా జరపాలి, ఎలా ఉండాలి, ఆరాధనలో మెలకువలన్నీ కూడా మరి వచ్చే తరగతిలో నేర్చుకుందాం. ఇంతవరకు చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు. దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంది కనుక, సంఘం పట్ల ఆయన ప్రేమ మరి హెచ్చుగా ఉంది కనుక సంఘాన్ని ప్రేమిస్తూ సంఘము అది నిష్కలంకంగా అది ఏ మచ్చ అయినా డాగ్ అయినా లేకుండా అది కట్టబడుచు అది దేవుని రాకడ కొరకు మరి వేరు చేయబడి అది నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా సంఘములో భాగమైపోయి సంఘములో మనం కూడా మరి ఇలాంటి మరి ఇలాంటి ఎదుగుదల ఇలాగూ మరి బహుగా ఫలిస్తూ మరి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించి దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే ఆయన వచ్చి రాకడలో ఎత్తబడుతుంది. అలాంటి కృప, అలాంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేసి ముందుకు నడుపునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. తల్లు వంచండి, ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఉంటే ఈ వాక్యం నిమిత్తము ప్రభువా, ఈ వాక్యం సరి అయిన వాక్యం నేను వినగలిగాను, బలపరిచారు, మీకు స్తోత్రం, మళ్ళీ మేము బలాన్ని పుంజుకుందామని మరి ఒక మాట ప్రార్థన చేస్తారా? మంచిది. ఎవరు ప్రార్థన చేయలేకపోతే నేను చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయము ఇదిగో నాయన, మాతో నాయన అనేక విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. హల్లెలూయా. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరని చెప్పారు నాయన. నా తండ్రి, నిజమైన ద్రాక్షావల్లి, తీగలు మీరు, మరి పనికిరాని తీగలను పారవేస్తానని నాలో నిలిచి ఉండండి, బహుగా ఫలించండి, 30లంతలుగా 60లంతలుగా 100అంతలుగా ఫలించాలి అని కూడా మీరు చెప్పారు. ఫలించే వారి రుజువులను కూడా మాకు చూపిస్తూ వచ్చారు. ప్రియ దేవుని
దేవా మీకు స్తోత్రం. ఇదిగో నాయన మీ ప్రియ దాసురాలను ప్రేమిస్తూ నన్ను కూడా ప్రేమిస్తూ సంఘం పట్ల మీకున్న ప్రేమను ప్రభువా కనపరిచారు. సంఘము లోపల వెలుపల జరగాల్సిన పరిచర్యల గురించి ఎలాగా బోధకుడు మరి బోధ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మాతో బోధిస్తూ వచ్చారు. అందుని బట్టి వందనాలు ప్రభువా. బోధించువాడు బోధించాలి, వినువాడు శ్రద్ధగా వినాలని కూడా మీరు చెబుతూ వచ్చిన విధానాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కట్టుబడి ఉండి ఇదిగో నాయన వాక్యము ఆయన మాలో ఫలించుచు మీ యొక్క సంఘంలో మేము నాటబడి ప్రభువా మీ కొరకు వేరు తన్ని ప్రభువా మమ్మలను మేము శుద్ధులనుగా చేసుకుంటూ నీ రాకడలో ఎత్తబడే గుంపులో మమ్మల్ని అందరినీ చేర్చుమని, మా సంఘాలను చేర్చుమని, కుటుంబాలను మా యొక్క బంధువులను చేర్చుమని ప్రభువా ఆ సహాయము చేయమని, ఈ వాక్యాలను బట్టి ఈ యొక్క లేఖనాలను ఈ తరగతులను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ బిషపయ్య గారు తను తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి చోట దీవించుమని, ఇదిగో నాయన దీంట్లో ప్రభువా మరి ఆ డైరెక్టర్స్ను, అసిస్టెంట్ డైరెక్టర్స్ని, మరి డీన్ గారిని ప్రభువా మరి ప్రొఫెసర్స్ని అందరినీ కూడా, అలాగే విద్యార్థులందరినీ పేరు పేరున వారి కుటుంబాలను వారి యొక్క నాయన సంఘాలను దీవించమని, మీ యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో మమ్మల్ని అందరినీ చేర్చుమని, వాక్యం నిమిత్తం మరి ఒకసారి మీకు వందనాలు చెల్లించి మమ్మల్ని మేము తగ్గించుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. ఆశీర్వాద ప్రార్థన. ఇప్పుడు బెనిడిక్షన్ ప్లీజ్. బెనిడిక్షన్. హల్లెలూయా. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, గొర్రెలకు గొప్ప కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీస్సులు చేరి వచ్చిన మనకందరికీ ఇదిగో హెచ్ఎస్సి యూనివర్సిటీకిని సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి ఇప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్ అండి. యా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ రైట్.